ఒక 300+ జాయిన్ అయినట్టు, 384. ఓకే, ఓకే. సో అందరికి హ్యాపీ వెల్కమ్. అండ్ అందరు అదృష్టవంతులకి ఎక్కడో నేను ఒక్కనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వెస్టేజ్ లో ఐడి దొరికినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన గత జన్మలో కానీ, లేకపోతే మనకన్నా ముందు పుట్టినటువంటి మన అమ్మ నాన్న కానీ ఏదో పుణ్యం చేస్తేనే తప్ప వెస్టేజ్ కంపెనీలో ఐడి దొరుకుతుంది. ఇది నేను సాధారణంగా చెప్తున్న మాట కాదు, ఇది చాలా పవర్ఫుల్ వర్డ్. నా జీవితాన్ని 360 డిగ్రీలు మార్చినటువంటి పదమే ఇది, నా నమ్మకమే ఇది. నేను జస్ట్ లైక్ దట్ ఏదో జనాలు మోటివేట్ చేయడానికి ఈరోజు చెప్పలేదు. ఒక కంప్లీట్ గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి నా లైఫ్ ని ఒకే ఒక్క బలమైనటువంటి నిర్ణయం. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర కష్టపడే మనస్తత్వం అందరి దగ్గర వచ్చారు. ఎవరు జస్ట్ లైక్ దట్ వచ్చిన వాళ్ళకి కాదు, అందరం పని చేసిన వాళ్ళకి. కాకపోతే మన సెక్టార్స్ వేరు. అంత హార్డ్ వర్క్ ను గుర్తించేటటువంటి ఒక సెక్టార్ దొరకాలి మనకు. బస్ కండక్టర్ గా పనిచేసినటువంటి రజనీకాంత్ కు ఒక అవకాశం దొరకడం వల్ల ఈ బికేమ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనకు ఒకవేళ ఆపర్చునిటీ దొరకపోయి ఉంటే బస్ కండక్టర్ గా కనుమరుగు అయిపోయాడు. అట్లనే నాలాంటి ఒక పర్సన్ కి సింపుల్ గా ఇప్పుడు రాశారు అక్కడ, రాజన్న రాసింది మెడికల్ రిప్రజెంటేటివ్ అని. అది చూస్తే నాకు అనిపించింది, అరే ఐ వాజ్ మెడికల్ రిప్రజెంటేటివ్. బ్యాగులు పట్టుకొని డాక్టర్ చుట్టూ తిరిగి సార్ ప్లీజ్ సార్, ఆడ అదేమంటారు కౌంటర్లు ఉంటారు కదా, ఎవరు డాక్టర్ కి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అటెండర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగేది అన్నట్టు, మేడం ఒక హాఫ్ అన్ అవర్ మేడం, ఒక 10 నిమిషాలు మేడం, ఒక 2 minutes సార్ని కలిసి వస్తాం బా అరేటోళ్ళు వాళ్ళందరూ నన్ను ఆ వర్డ్ చూడడానికి మళ్ళీ రోజులు గుర్తొచ్చాయి. థ్యాంక్ యూ రాజన్న, అది గుర్తు చేసినందుకు. సో లీడర్స్, సార్ నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఒక 40 కిలోమీటర్ దూరంలో ఇబ్రాహీంపట్నం పక్కనే మా విలేజ్ పేరు ఆరుట్ల. రాచకొండపట్నం దగ్గర ఉంటుంది మా ఊరు. సో వెస్టేజ్ లోకి నేను రాకముందు నేను 10th క్లాస్ వరకు మా ఊర్లో కంప్లీట్ చేసుకున్నా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ గవర్నమెంట్ స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చేసి ప్రైవేట్ స్కూల్, ఇబ్రాహీంపట్నం వివేకానంద కాలేజు జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్, అండ్ డిగ్రీ ప్రతిభ కాలేజ్లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటా. డే మొత్తం కాలేజు, నైట్ అంతా ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేది. ఎలక్ట్రీషియన్ వర్క్ నేను 2007లో 2006లో నేర్చుకున్నాను. బెంగళూరు వెళ్ళి ఒక 20-25 days లోనే ఎలక్ట్రీషియన్ వర్క్ కంప్లీట్ గా, మా అన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళి నేర్చుకొని కాలేజీలలో, ఇన్స్టిట్యూట్లలో ఈ ట్యూబ్ లైట్ ఫిట్ చేయటం, వైరింగ్ చేయటం, ఫ్యాన్లు ఫిట్ చేయటం, ఇది చేసుకొని ఆ వచ్చిన డబ్బుతోటి నేను కాలేజ్ చదువుకునేది. కొన్నిసార్లు ఎలక్ట్రీషియన్ దొరకకపోతే ఈ బిల్డింగ్స్ కడతారు కదా, కొత్త ఇల్లు కడతారు కదా, ఇల్లు కట్టిన తర్వాత కింద సంపు గుంతలు తీస్తారు నీళ్లు పోయటానికి, లేకపోతే సెప్టిక్ ట్యాంక్లకి సంపు గుంతలు తీస్తారు కదా. నైట్ అంతా సంపు గుంతలు దవ్వటం, నేను నా ఫ్రెండ్ ఇంకొక ఆయన శ్రీనివాస్ అని, ఇద్దరం కలిసి ఆ సంపు గుంత దవ్వి నైట్ అంతా దవ్వుకునేది. మార్నింగ్ వచ్చిన డబ్బులతోటి కాలేజ్ ఫీజు కట్టుకునేది. సో ఇట్లా నేను ఏళ్ళు పెట్టినటువంటి తెలంగాణ ఫీల్డ్ లేదు. యాక్చువల్ గా మట్టి పని చేసిన, వ్యవసాయం ఏది నేను అటు చేసాను, కష్టపడ్డాను చెప్పుకోలేదు, ఫుల్ ఎంజాయ్మెంట్ తోటి చేసిన. ఏ రోజు హార్డ్ వర్క్ అనిపించలేదు నాకు. కాకపోతే అన్ని పనులు చేసిన, వ్యవసాయం చేసిన, నాగలు కట్టిన. స్టిల్ ఇప్పుడు కూడా నేను పొద్దుట నాగలు కట్టి మధ్యాహ్నం మీటింగ్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. నేను మొన్న డిఎస్సీ అయినాక కూడా ఇప్పుడు కూడా పెడతాను. ఐ లవ్ ఫార్మింగ్. సో ఆ పని చేసుకున్నా. కానీ ఏ రోజు కూడా నాకు ఒక ఆలోచన రాకపోవడం అనేది నాకు కొంచెం బాధాకరం ఇప్పుడు కూడా. ఆ ఆలోచన ఏంటంటే, డబ్బు మనిషి యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది, మనిషి యొక్క మనుగడను డెఫినెట్ గా అది ప్రభావితం చేస్తుంది అనేటటువంటి విషయం నాకు ఎన్ని రోజులలో అర్థం కాదు. చదువుకున్నా, కొంచెం అంత విలువ కాదు, అంత హై క్లాస్ స్టూడెంట్ కాదు, పర్లేదు నడిపించేది. బర్రెల కాడికి పోయి బర్రె దగ్గర కూర్చొని బుక్కులు నేర్చుకోవడం, మంచి బాగా హార్డ్ వర్క్ చేసేటువంటి మెంటాలిటీ కాబట్టి చదువులో కూడా అట్లే ఉండేది. పెద్దగా పరిగెత్తే క్లాస్ లో కాకుండా, క్లాస్ టాప్ 1లో కాకుండా నార్మల్గా ఉండేది. ఇట్లా చదువుకుంటూ, చిన్నగా పని చేసుకుంటూ, అన్ని హార్డ్ వర్క్లు. నర్సరీలలో బెడ్లు ఉంటాయి, మీకు ఐడియా ఉంటుందా? నర్సరీలలో బ్యాగ్స్ మట్టి నింపడం, అది చేస్తే రోజుకి 20 రూపాయలు కూలి ఇచ్చేది. మామిడికాయలు తెంపపోయేది, ఒక 1000-2000 కాయలు తెంపితే 10 రూపాయలు 20 రూపాయలు కూలి ఇచ్చేది చెట్టుకు. చిన్నప్పుడు, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు. అట్లా నేను సెంటరింగ్ పనికి పోయినా, ఉప్పర్ పనికి పోయినా, పెయింటింగ్ వేస్తే ఆ డబ్బాలు అందించడానికి పోయినా, తర్వాత మట్టి మోయడానికి పోయినా, చెరువు కట్టకి రాళ్ళు వస్తారు కదా దానికి పోయినా, క్రేన్ పని, మా నాన్న క్రేన్ పని చేస్తాడు, నాన్న క్రేన్ డ్రైవర్, నేను క్రేన్ కింద లోపల మట్టి నింపడానికి వెళ్ళేది. ఒక్క సెకండ్ కూడా నా జీవితంలో ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా నేను పని చేసుకుంటూ వచ్చాను. నాకు నేను ఎంటర్టైన్మెంట్ అయినది ఒకటి ఏంటంటే, భాగవతాలు ఆడేది ఊర్లో, స్టేజ్ నాటకాలు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, నీకు ఎట్లా వచ్చింది, ఎట్లా మాట్లాడతావు అంటే ఊర్లో స్టేజ్ నాటకాలు వేసేది బాగా. సో ఆ స్టేజ్ నాటకాలు వేయటం వల్ల కొంచెం నాకు స్టేజ్ ఫియర్ పోయిందని అంటారు చాలా మంది. మేబీ అదే కరెక్ట్ కావచ్చు. మంచి పాత్రలు వేసిన, శ్రీకృష్ణుంది, దుర్యోధనది, శ్రీరాముల వారిది, అమ్మవారిది, ఇవన్నీ వేయటం వల్ల కొంచెం స్టేజ్ ఫియర్ పోయింది. సో బ్రీఫ్ గా ఇది నా లైఫ్ స్టోరీ, రైట్. అక్కడి నుంచి డిగ్రీ అయిపోయింది. డిగ్రీ కూడా కొంచెం బలవంతంగా, అప్పుడు నాకు చదువు మీద లేదు. మా నాన్న ఇంట్లో నాకు ఒకటే చెల్లి ఉంది.
మా చెల్లె మ్యారేజ్ చేయాలని చెప్పేసి కొంచెం ప్రెజర్ ఉండటం వల్ల డిగ్రీ గోల్స్ వైపు లేదు కదా, నాకు తొందరగా అయిపోగొట్టాలి, ఏదో ఒకటి సంపాదించాలని వచ్చేసిన. డిగ్రీ అయిపోయింది 2010లో. డిగ్రీ ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డేనే నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చిందా కాగల. నాకు తెలుసు రిజల్ట్ ఎట్లా వస్తుంది, మన ర్యాంక్ ఏంది అనేది మనకు అర్థమైంది, రాసింది మనమే కాబట్టి. సో డైరెక్ట్ ఇంటర్వ్యూకి వచ్చిన. ఇంటర్వ్యూ అనేది బిఎన్ రెడ్డిలో రాఘవేంద్ర భవన్ అని ఒకటి ఉండే, ఇప్పుడు లేదు తీసేసారు. చౌరస్తా మూలమీనే ఉంటుంది రాఘవేంద్ర హోటల్ అని. ఆ హోటల్లో ఒక ఆయన చేసిండు నన్ను ఇంటర్వ్యూ. ఆయన అడిగిన మొట్టమొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ నేమ్? నేను మై నేమ్ ఈజ్ సైదుల్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? మై ఫాదర్ నేమ్ ఈజ్ గుచ్చయ్య. రెండు చెప్పిన. తర్వాత ఆయన 15 క్వశ్చన్లు అడిగిండు. ఆ 15 క్వశ్చన్లు ఏం అడిగాడో నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ అన్నిటికీ ఆన్సర్ చెప్పిన. ఏమని చెప్పిన అంటే, ఇది రాదు సార్, ఇంకోటి అడుగు. ఇది నా ఇంటర్వ్యూ. 15 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అడిగిండు, అన్నిటికీ ఇదే ఆన్సర్ చెప్పిన. అయిపోయిన తర్వాత ఆయన నా భుజం మీద చేసిండు, బిడ్డ నీకు సెట్ కాదు, నువ్వు వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ గా అని చెప్పిండు. నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే, నేను చదివిందే అట్ట, మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ పోతే ఆడ కాదు మనతోటి అని చెప్పి ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి పోయిన ఇంటర్వ్యూ. సార్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తా సార్, మళ్ళీ పోయినా, సేమ్ రిజెక్ట్, మళ్ళీ పోయినా, ఇట్లా 6 సార్లు రిజెక్ట్ చేసిండు. 6 times రిజెక్ట్ చేసిన నన్ను ఇంటర్వ్యూలో, కేవలం ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రిజెక్ట్ చేసిండు. 7th టైము ఇట్లా కుదరదని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయాను. పద్మారావు నగర్ గాంధీ హాస్పిటల్ మార్చురీ పక్కనే ఉంటది మా ఆఫీస్, షీల్డ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ. అందులోకి ఇంటర్వ్యూ పోతే బయట నన్ను చూసి, అరే ఎందుకు వచ్చినావు అని అడిగిండు. జాబ్ కోసం సార్ అని. నీకు జాబ్ ఇయ్యనంటే గారా అంటే, జాబ్ నువ్వు ఇయ్యకు సార్, అది నీ డ్యూటీ, నేను వస్తానే ఉంటా, ఇది నా డ్యూటీ అని. ఎప్పటిదాకా వస్తావు రా అని అడిగిన దగ్గరికి వచ్చి. నువ్వు ఇచ్చిన దాకా వస్తా సార్ అని. ఆయనకి పిచ్చిలారా, నీకు జాబ్ రాదురా, నీకు ఇయ్యరు రా అని అంటే, సార్ నువ్వు ఇయ్యకు, నేను ఇయ్యమని అడుగుతలేను కదా, నేను వస్తూనే ఉంటాను, నా ట్రైన్ అని చేసుకుని అంటే ఇది వదిలిపెట్టలేదు అని చెప్పేసి కంపెనీ ఓనర్ ఉన్న రూమ్ లకు నెట్టిండు. ఓనర్ ఉన్న రూమ్ లకు నెట్టంగానే నాకు మైండ్ లో ఒకటి బాగా తెలుసు, మా నాన్న మాట చెప్పేది, మనం బలంగా ఫిక్స్ అయితే భగవంతుడు కొంచెం సపోర్ట్ చేస్తాడు రా. నేను ఎట్లా ఫిక్స్ అయిన ఆ రోజు అంటే, ఈ రోజు నాకు జాబ్ రావాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఊళ్ళకి పోయి వ్యవసాయం చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి ఆ లోపలికి పోగా డోర్ గడే పెట్టినాను. గడే పెట్టి ఆ సార్ తోటి మాట్లాడుతున్నా. ఆయన కంపెనీ ఓనర్. భగవంతుడు నాకు ఇచ్చిన 2 వరాలు ఏంటంటే, ఆయన తమిళ్ బ్రాహ్మణ్, తెలుగు బాగా అర్థమవుతుంది, తిరిగి తెలుగు మాట్లాడలేడు. ఇది వరం నెంబర్ 1 నాకు. రెండో వరం ఏంటంటే, ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, అది మనకు అర్థం కాదు. ఈ 2 వరాల వల్ల నా కష్టాలు, నా ప్రాబ్లమ్స్ వినడం తప్ప ఆయనకు వేరే ఛాన్స్ లేదు. దానివల్ల ఒక 1/2 hour టైం దొరికింది. నా బాధలు మొత్తం చెప్పిన. అబద్ధం చెప్పాలా, ఎక్కడ అబద్ధం చెప్పాలా. నా ఫ్యామిలీ సిచ్యువేషన్ అవన్నీ చెప్పడం వల్ల లిటరల్ గా చెప్పాలంటే ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నా బాధలన్నీ విని, ఇన్ని కష్టాలు పడ్డా సార్ నేను అంటే, నేను హార్డ్ వర్కే చేసిన కానీ ఇన్ని పనులు చేసిన అని చెప్పేసరికి ఆయన, నేను బాధతోటి చెప్పాలా, ఇన్ని వర్క్ చేస్తున్నా సార్ అంటే కొంచెం ఆయన కళ్ళ నీళ్ళు కనబడి నాకు అయిపోయింది, నాకు ఆ జాబ్ వచ్చింది అనుకున్నా. ఇచ్చేసిండు. 4,500 నా జీతం. ఆ జాబ్ వచ్చిందన్న సంతోషంలో పద్మారావు నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ ముసరాంబాగ్ చౌరస్తా దాకా నడుచుకుంటూ వచ్చిన, పరిగెత్తుకుంటా. అది సంతోషం ఒక్కటే కాదు, నా జేబులో డబ్బులు లేవు ఆ రోజు. అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి నా జేబులో ఎగ్జాక్ట్ గా 7.5 ఉన్నాయి, 7 రూపాయల 8 పైసలు. అది తీసుకొని వచ్చి ముసరాంబాగ్ దాకా మా ఫ్రెండ్ వచ్చిండు. కర్మన్ ఘాట్లో నేను స్టే చేసేటప్పుడు ముసరాంబాగ్ దాకా మా ఫ్రెండ్ వస్తే రూమ్కి వెళ్ళిపోయాను. ఫుల్ ఎంజాయ్ నైట్ అంతా. చెప్పారు మా ఫ్రెండ్స్ అంతా, నీకు జాబ్ వచ్చిందా, లైఫ్ సెట్ అయిపోయింది అట్లా. నేను కూడా అట్లా అనుకున్నా, లైఫ్ సెట్ అయిపోతుంది అనుకున్నా. 4,500 నా శాలరీ. నెక్స్ట్ మంత్ ఖర్చులు 5,000. 4,500 జీతం ఉన్నప్పుడు ఖర్చులు 5,000. నేను అనుకున్నారే ఇంకొక 1,000 రూపాయలు పెడితే లైఫ్ మారుతా అనుకున్నా. జీతం 6,000 అయింది, ఖర్చులు 7,000 అయినాయి. జీతం 10,000 అయింది, ఖర్చులు 12,000 అయినాయి. ఈ గ్యాప్ లా నాకు దయతోటి ఉద్యోగం వచ్చిందని మీకు చెప్పిన కదా, దయతోటి, టాలెంట్ తోటి కాదు, దయతోటి ఉద్యోగం వచ్చింది. 2010లో నాకు జాబ్ వచ్చింది. 2013 దాకా పిచ్చి కుక్క పనిచేసినాడు. మలక్పేట, సంతోష్ నగర్, చంద్రాయనగుట్ట, ఇబ్రాహీంపట్నం, బాలాపూర్, ఇవన్నీ నా ఏరియా. డాక్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడ కలవాలి. యశోద హాస్పిటల్లో దాదాపు 5-6 గంటలు నేను లైన్ లో నిలబడి ఒక్కొక్క డాక్టర్ దండం పెట్టి అడుక్కున్న రోజు చాలా ఉంది. అంత హార్డ్ వర్క్ చేయడం వల్ల జీరోలో ఉన్నటువంటి సేల్ దాదాపు ఒక 4-5 lakhs వెళ్ళింది ఆ ఏరియా. అది గమనించి దాదాపు నాకంటే ఒక 8-9 మంది సీనియర్స్ ఉన్నప్పటికీ వాళ్ళకంటే ముందు నాకు ప్రమోషన్ ఇచ్చింది కంపెనీ. తెలంగాణ నుంచి ఆంధ్రాలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకు సేల్స్ మేనేజర్ గా ప్రమోట్ చేస్తూ 25,000 రూపాయల శాలరీ తోటి ఆఫర్ లెటర్ ఇచ్చారు. అది తీసుకొని సైలెంట్ గా ఉండాలి కదా, ఉండాల. తీసుకుపోయి మా నాన్నకు చెప్పిన, నాన్న నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అంటే ఏందిరా అంటే, జీతం పెరిగిందన్న. ఎంత పెరిగిందిరా అంటే, అప్పుడు 4,000 ఉండే, ఇప్పుడు 25,000 నా శాలరీ అని చెప్పిన. మా నాన్నకు అర్థమైపోయింది, పైసలు ఎక్కువైతే ఖరాబ్ చేస్తా అని చెప్పి నీళ్ళు అడిగిన అట్టాడు దోలాడికి వచ్చి పెళ్లి చేసిండు మా నాన్న. నాకు ప్రమోషన్, పెళ్లి ఒకటేసారి అయింది. అటు పోయినా నేను పెళ్లి చేసుకున్నటువంటి 4th డేనే కాళ్ళకు పసుపు కూడా మొత్తం పోలే, భార్యను తీసుకొని గుంటూరుకి వెళ్ళిపోయింది.
బ్యాచులర్ గా ఫస్ట్ వెళ్ళి మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత రిటర్న్ వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా. అక్కడే ఒక రూమ్ లో ఉన్న 2 రూములు 3 4 రూములు మారిన అక్కడనే. అప్పుడు సాలరీ 25,000. బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక రోజు తినేది, ఒక రోజు తినకపోయినా మనమే కదా అనుకొని నీళ్ళు తాగి నడిపించేది. భార్య వచ్చినాక అట్లా ఉండదు కదా. నాకు భయం మొదలైంది. అరే ఏంది ఇట్లా ఇంత దారుణం అయిపోయింది సిచ్యువేషన్. నేను ఘోరంగా కష్టపడుతున్నా, మళ్ళీ ఎవ్రీ డే కష్టపడతాను. మీకు సిచ్యువేషన్ చెప్తా, నా కష్టం ఏందో మీకు అర్థమైంది. బుడంపాడు అని ఒక విలేజ్ ఉంటుంది. గుంటూరు నుంచి తెనాలి పోతుంటే బుడంపాడు అని ఉంటుంది. అట్నుంచి ఇటు రిటర్న్ వస్తా ఉంటే అప్పటికి నేను నెల్లూరు వెళ్ళి 3 రోజులు అవుతుంది. అన్నం తినలేదు సరిగ్గా. డబ్బులు లేవు, అన్నం తినలేదు, డబ్బులు లేవు నా దగ్గర. మా ఇంట్లో వ్యవసాయం ఉంది, ఫుల్ బియ్యం ఉన్నాయి, అంత ఉంటుంది. కానీ మా నాన్నకి నేను పడే కష్టాలు తెలవద్దన్న ఉద్దేశంతో నేను డబ్బులు అడగలేదు. అటు పోయి నేను పడే బాధ నేను పడాలని అనుకున్నాను. ఇంకోటి మేనేజర్ని అయితే అడిగితే ఇజ్జత్ పోద్దని చెప్పి ఎవరిని అడగదు. జేబులో డబ్బులు లేవు. పినాకిని అని ట్రైన్ ఉంటుంది. నెల్లూరులో పని చేసుకొని 5 గంటలకు పినాకిని ఎక్కి తెనాలిలో 7:30 8 గంటలకు దిగి అక్కడి నుంచి వాడు బైక్ పెట్టిపోయేది. వస్తా ఉంటే కడుపులో మలమల మాడిపోతుంది. 3-4 డేస్ అవుతుంది సరిగ్గా తినక. ఆంధ్రాలో ఒక పుణ్యకార్యం ఉంది. నేను ఇప్పటికీ ఆంధ్రలోకి దండం పెడతా. ఆ పుణ్యం ఏంటంటే తెలంగాణలో అన్నదానం చేస్తారు, ఇట్లా పెడతారు అన్నదానం. ఎవరు వస్తే వాళ్ళకి అన్నం పెడతారు. ఆంధ్రాలో పిలిచి మరీ పెడతారు, కొట్టి మరీ పెడతారు. నేను అక్కడి నుంచి బైక్ లో నుంచి వస్తుంటే వినాయకుని తీసుకెళ్తారు. గుడంపాటి నుంచి వినాయకుని నిమజ్జనం తీసుకెళ్తారు. ఒక ఆయన ఇట్లా అన్నాడు, నాకు కొంచెం జర ఆత్మాభిమానం అడ్డు చెల్లబుద్ధి కానీ నడు అన్నాడు. ఓ సంచి తీసుకున్నాడు. సంచి నిండా ఇంత పులిహోర పెట్టాడు. అమ్మ తోడు సార్ నైట్ 1 గంట దాకా తిన్నా పులిహోర. తింటనే ఉన్నా ఆకలి దాగలే. కళ్ళెమ్మడి నీళ్ళు వస్తున్నాయి తింటున్నా, కళ్ళెమ్మడి నీళ్ళు వస్తున్నాయి తింటున్నా. దేవుడే నా ఆకలి చూడలే కట్టించిన అనుకున్నా. తిండికి కూడా ఈ రోజులలో బాధపడరా సార్ అని మీకు అనిపించచ్చు. ఆ టైం అట్లా వచ్చింది నాకు. అది సిచ్యువేషన్ నెంబర్ 1. రెండో సిచ్యువేషన్ అంటే ఈ 2 చెప్తే మీకు దాదాపు నా బాధలు మొత్తం అర్థమైపోతాయి. మొత్తం చెప్తే ఏడుస్తారు ఈడ వాళ్ళంతా. నా స్టోరీ కాదు, మీలో చాలా మంది కూడా ఇట్లాంటి స్టోరీలు ఉంటాయి. ఒక పూట నా దగ్గర బ్యాగ్ లో డబ్బులు లేకపోతే మామిడికాయ చట్నీ ఉంటుంది కదా, మా అమ్మ ఇడికెళ్ళి పెట్టించింది. ఆ మామిడికాయ చట్నీ మొత్తం నీళ్ళలో కడిగి ఆ మిగిలిన మామిడికాయ పచ్చళ్ళు తిని పట్టుకున్నాను. దట్ వాజ్ మై లైఫ్, రైట్. అక్కడి నుంచి ఇక నేను చిన్నగా మ్యారేజ్ అయింది, కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. అది బ్యాచులర్ గా, ఇందాక నేను మీకు చెప్పిన 2 బ్యాచులర్ పెళ్ళైనాక కాదు. పెళ్ళైన తర్వాత కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. అదే సిచ్యువేషన్ కనుక పెళ్ళైనాక భార్యతో వచ్చి ఉంటే వేరే ఉంటుండే లెవెల్. ఇక మేనేజ్ చేయడానికి క్రెడిట్ కార్డ్ గీయడం, అట్ట గీకడం, ఇట్ట గీకడం, కొంచెం అప్పులు చేసి మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నా. మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన. ఇప్పుడు 2013లో వెళ్ళిన నేను 2017లో ఇంకో కంపెనీకి చేంజ్ అయ్యి హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్కు రావటమే తెలంగాణ మొత్తానికి సేల్స్ మేనేజర్ నాకు ప్రమోషన్ ఇచ్చింది. 50,000 రూపాయల నా శాలరీ, 50,000 శాలరీ, ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టపడితే 20,000 30,000 ఇన్సెంటివ్ కూడా వస్తుంది. ఈ ఈ క్రైటీరియా తోటి నేను హైదరాబాద్కి వచ్చిన. ఇంకా ఊర్లో కూడా కొంచెం నా అమ్మ నాన్న చూసుకుంటున్నా, హ్యాపీగా ఉన్నా, నడుస్తుంది. అప్పులు లేవు, పెద్దగా మిగులుబాటు కూడా లేదు, నడుస్తుంది బండి అట్లా. ఈ గ్యాప్ లో ఒక రోజు ఇంటికి పోయినాం. నేను, నా భార్య, మా అమ్మ, నాన్న అందరం కలిసి ఇంట్లో పడుకున్నాం. పిల్లలు అందరం కలిసి ఇంట్లో. మా ఇల్లు పెగ్గుటిల్లు. ఆ చెల్లెలు పెళ్లి చేసినాం, అయిపోయింది కాబట్టి నాన్న ఒక మాట అన్నాడు. ఎందుకు మరి అది ఇక్కడ దాకా రావాలని ఉంది కాబట్టి ఆ మాట అన్నాడేమో. బిడ్డ నాకు 2 కోరికలు ఉండరా. బిడ్డ పెళ్లి బాగా చేయాలని ఉండే, కొద్దో గొప్ప ఉన్నంతలో మంచిగా చేసినాం బిడ్డ పెళ్లి. 2 నీకు ఇల్లు కట్టేయాలన్నా బిడ్డ. నాకేమనిపిస్తుంది అంటే ఈ పెంకటిల్లులే చచ్చిపోతున్నావురా ఇల్లు కట్టకుండా, నా పెంకలు చూసుకుంటా అన్నాడు. అది మనసులో గట్టిగా పడుతుంది. నానంటే పిచ్చి, మామూలు పిచ్చిగా చాలా ఉంటుంది. మీలో చాలా మందికి అట్లా ఉంటుంది. మాకు మెంటల్ ఏ హీరో కూడా లెక్క చేయను నేను నాన్న తర్వాత. అందరూ అంత అదన్న కానీ నేను తెలంగాణ మేనేజర్ ఉన్నా, 50,000 శాలరీ ఉంది. ఈ 30 years ప్లస్ లో వచ్చిన మా నాన్న ఏంటి డిసప్పాయింట్ లో ఉన్నాడు, ఇల్లు కట్టకపోవడం ఏంది, కడదాం ఏమన్నా కానీ అని చెప్పేసి. అప్పు లేదు కాబట్టి ఆ ధైర్యంతో, అప్పు లేదు మిగులు కూడా లేదు, రూపాయి కూడా జైలు హైదరాబాద్కి వచ్చిన. 50,000 శాలరీ. ఇంకోటి ఏంటంటే మన షీల్డ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, లిస్టెడ్ కంపెనీ, మంచి నోన్ కంపెనీ, అది చెన్నై బేస్డ్ కంపెనీ. ఎమ్మటే లోన్ అప్లై చేయగానే కంపెనీ లిస్టెడ్ కాబట్టి ఎమ్మటే లోన్ ఇచ్చారు. 9 lakhs లోన్ ఇచ్చారు. నేను 9 lakhs తోటి ఇల్లు మొదలు పెట్టిన ఊర్లోకి. 9 lakhs తోటి ఇల్లు మొదలు పెట్టి 9 lakhs లో అయిపోవాలి, 8 lakhs లో ఇల్లు అయిపోవాలి. 1 lakh లో అన్నా బోర్ కొడుతుందా? లేదు లేదన్నా, అది ఒక కాల్ చెప్తున్నా అనేది మీకు ఒక 1-2 minutes తర్వాత అర్థం అవుతుంది. సో 9 lakhs లో ఇల్లు స్టార్ట్ చేసిన. 8 lakhs లో ఇల్లు కంప్లీట్ అవ్వాలి. 1 lakh లో నేను గృహప్రవేశం ప్లాన్ చేసుకున్నాను. దిస్ ఇస్ వాట్ ఇది నా ప్లాన్. ఇల్లు మొదలు పెట్టాగానే నేను ఎట్లా అనుకున్నా అంటే గోడలు కట్టేసేసి దాని మీద స్లాబ్ వేసి ఒక 2 రూములు చేద్దాం అనేది నా ప్లాన్. అందుకే 8 lakhs లో అయిపోతుంది, 100%. ఇంకా తక్కువనే అవుతుంది. ఇల్లు మొదలు పెట్టగానే చుట్టాలు వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తారు కదా, ఇంటి పక్కన వాడు ఆడిడు వస్తాడు. ఏం చేస్తున్నారా? ఇల్లు కడుతున్నా. గోడల మీద కడతాడు ఎవడన్నా? నువ్వేం తెలంగాణ మొత్తానికి మేనేజర్, గోడల మీద కడతాడు ఎవడన్నా? మళ్ళీ కడతా ఎవరా ఇల్లు పిల్లర్లు అని వెళ్ళిపోతున్నాడు. వాడు మనకు పైసలు లేడు, ఆ సలహా మన చెవులు వేసి వెళ్ళిపోతాడు. మనకేమనిపిస్తారే నిజంగానే కదా, మళ్ళీ కట్టం కదా ఇల్లు, సరే అని చెప్పేసి ఆ గోడల మీద కట్టాలనుకున్న ఆలోచన తీసేసి పిల్లర్లు వేసిన.
ఒక 2 లక్షలు యాడ్ అయ్యాయి. 2 లక్షలే కదా ఏముందిలే, 50,000 శాలరీ, ఇంకొంచెం కష్టపడితే 20,000 ఇన్సెంటివ్ వస్తుంది వేసేసాడు. గోడలు అయిపోయినాయి. కిటికీలు పెట్టేటప్పుడు మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ వచ్చారు. ఏమైందో, ఏ చెక్కలు పెడుతున్నారంటే తుమ్మ చెక్కలు, మా చిలకల తుమ్మ చెట్లు ఉండే, కొట్టి వడ్లు ఆయనకి ఇస్తే ఆయన మామూలు పాత చెక్కలు పెడతా అని చెప్తే ఆ ప్లాన్ ఉందని చెప్పినారు. ఏయ్, తుమ్మ చెక్కలు పెడితే చాలా రోజులు ఉండదు కదా, టేకు పెట్టు అన్నారు. వాళ్ళందరూ వాడిన ఒక కామన్ డైలాగ్ ఏంటంటే మల్ల మల్ల కడతావా. ఇది మీలో కూడా చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బైక్ కొన్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు మల్ల మల్ల కొంటావా, ఇది చాలా డేంజర్ డైలాగ్ మచ్చా. మన జేబులో తడి చూసుకోకుండా అన్న 1 minute కొంచెం ఛార్జింగ్ దగ్గర పట్టేటుంది చూసుకోండి, ఫోన్ ఏదో Yes, ప్రాబ్లం. yes, 1 minute అన్న ప్లీజ్. yes. వెరీ సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో అట్లా ఈ మళ్ళీ మళ్ళీ కడతావా, మళ్ళీ మళ్ళీ కడతావా డైలాగ్ వల్ల ఈ టేకు, తర్వాత కింద పిల్లర్స్, ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత బండలు వేస్తాం కదా, బండలు వేస్తాం మళ్ళీ వచ్చి అంటే వచ్చిందంటే పని కట్టుకొని అప్పుడు రావడం కాదు, జనరల్ గా డిస్కషన్ జరిగింది ఈ డైలాగ్ వల్ల. మళ్ళీ మళ్ళీ కడతావా, మళ్ళీ మళ్ళీ కడతావా అనడం వల్ల నేను తాండ్రు బండలు ప్లాన్ ఉంది. వాళ్ళందరూ వచ్చి నాతో రానే ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు ఏ ఇచ్చారో చెప్పడం కంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆ మాట వల్ల. మళ్ళీ మనకి కూడా ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు ఒక రకమైన అది ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు రాజన్న కడుతున్నాడు ఇల్లు, చాలా చాలా ఇది పెట్టి ఇది పెట్టాను, కొంచెం అనిపిస్తాను, ఇంత ఖర్చు పెడుతున్నా కదా ఏంటి దానికి అని మనకు అనిపిస్తుంది. అట్లనే నేను కూడా ఈ వాయిస్ బ్రేక్ అవుతుందా? కొంచెం బ్రేక్ అవుతుందన్న, కొంచెం. నేను అందుకే యాక్చువల్లీ పైన కూర్చున్నాను అందుకే ఇందాక. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా, ఓకే, రైట్. ఓకే ఓకే రైట్. సో అట్లా వీళ్ళందరూ ఒకరొకరు నాకు చెప్పడం వల్ల ఇది ఇట్లా చేయి అట్లా అని చెప్పడం వల్ల 9 lakhs ప్లాన్ తోటి మొదలైన నా ఇల్లు కంప్లీట్ అయ్యేసరికి 18 lakhs. అంటే నా బడ్జెట్ కి డబల్. అప్పటికి నేను డిసప్పాయింట్ కాలేదు, ఎందుకంటే 50,000 శాలరీ వస్తుంది, ఇన్సెంటివ్ వస్తుంది, నడుస్తుంది అనుకొని మళ్ళీ వాయిస్ నాట్ క్లియర్. కొంచెం బ్లర్ అవుతుందన్న. అవునా? కొంచెం. నేను ఒకసారి పైనకి వెళ్తాను. ఓకేనా, ఓకే. అయిపోయిన తర్వాత నా మనసులో ఏమన్నానంటే, నాన్న అనుకున్న దానికంటే మంచి కట్టిన ఇల్లు, ఇబ్బంది లేదు, ఇంకా అప్పు తెచ్చుకోవడం కాబట్టి మంచి ఎట్లా ఉంది. అప్పుడు ఇన్సెంటివ్స్ కూడా బాగా వస్తుంది, వర్క్ కూడా బాగా నడుస్తుంది, కంపెనీ కూడా మంచి గ్రోత్ స్పేస్ లో ఉంది, మనసు అంతా మంచి కష్టపడే మూడ్ లో కూడా ఉంది. ఇల్లు కట్టుకున్నాం, హ్యాపీగా ఉంది. ఇంకో 3 days అయితే గృహ ప్రవేశం. 3 days, రేపు ఒక 3 days 3-4 days అనుకోండి. March 19, 2020, అది 3 days. 16th 17th రోజు నేను అనుకున్నానండి 3-4 days అంటే గృహ ప్రవేశం అనగా 21st గృహ ప్రవేశం ఉంటే 19th రోజు నైట్ మోడీ గారు అనౌన్స్ చేశారు రేపటి నుంచి లాక్డౌన్, బయటకు వెళ్ళి. నేను అనుకున్నాను లాక్డౌనే కదా, ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి కూడా అయిపోతుంది, గృహ ప్రవేశం పోస్ట్పోన్ చేసుకున్నాను నేను. పంట అసలు రేపు అర్థం కాలేదు. అప్పటికి ఎగ్జాక్ట్ గా 10 days అయిపోయింది, 1st తారీఖు వచ్చింది, వాయిస్ ఇంకా రావట్లేదా? వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడన్నా, కొంచెం డిస్టర్బ్ అవుతుంది అక్కడక్కడ. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడు. ఓకే, ఇప్పుడు వాయిస్ ఓకేనా? ఇప్పుడు క్లియర్. ఓకే, మధ్యలో ఒకవేళ వాయిస్ రాకపోతే ఇందాక ఇక్కడే కూర్చున్నాయి. సరే, సో అట్లా నేను పర్లేదులే, నాకు ఏమైంది ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది కదా, ఇబ్బంది ఏముంది అన్నట్టు నేను అనుకున్నా. కాకపోతే 1st తారీఖు వచ్చేసరికి శాలరీ చూసుకుంటే 15,000 పడుతుంది శాలరీ. నాకు రావాల్సిన శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ కట్టుకుంటే దాదాపు ఒక 60 నుంచి 70-75 వేలు రావాలి. 60-75 వేలు రావాల్సిన శాలరీ స్ట్రైట్ అదే 15,000 పడిపోయింది. నేను మీకు చెప్పినట్టు 9 లక్షల రూపాయలు లోన్ తెచ్చిన కదా, దానికి నెల కట్టాల్సిన ఈఎంఐ 44,000. బయట తెచ్చిన 9 లక్షలు అంటే జనాలు మళ్ళా కట్టవా, ఇది కట్టు అది కట్టు అని చెప్పడం వల్ల 9 lakhs తెచ్చిన కదా, దానికి 9 lakhs పర్ మంత్ ఇంట్రెస్ట్ 18,000. 42,000 ప్లస్ 18,000 ఈజ్ ఈక్వల్ టు 60,000 నేను కట్టాల్సిన ఈఎంఐ. నాకు వచ్చిన శాలరీ 15. దట్ వాజ్ మై సిచ్యువేషన్. అయితే నా స్టిల్ క్లియర్ లేదంట. అదే కొంచెం బ్లర్ అవుతుందన్న, ఇంతకు ముందు బాగుండే. ఫైనల్ అటెంప్ట్ అన్నా
లాస్ట్ అటెంప్ట్ ఇప్పుడు 100% క్లియర్ ఉంటుంది. ఒక 1 minute. ఎస్, ఓకే అన్న, ఓకే ఓకే. ఆ సిచ్యుయేషన్ అది. ఆ టైం వచ్చేసరికి నా మైండ్ లో కొంచెం స్ట్రక్ అయిపోయింది. 15,000 వచ్చిందని చెప్పేసి నేనే ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడ కామెడీ ఏంటంటే ఇంత కష్టాల్లో కూడా నా దరిద్రం ఏమనిపిస్తుంది అంటే 15,000 రూపాయలు ఎందుకు పంపించినారని నా మనసు ఏం చెప్పింది తెలుసా? అరే ఇన్ని రోజులు దాకా కంపెనీకి సేవ చేసినాం కదా, లాక్డౌన్ వచ్చింది కదా, మాస్క్లకు శానిటైజర్లకు ఎక్స్ట్రా పైసలు ఇచ్చారు అనుకున్నాను. కంపెనీ మీద అప్పుడు కూడా ఇంకా బ్యాడ్ ఒపీనియన్ రాలేదు నాకు. ఆ తర్వాత కొంతమంది నార్త్ లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసిన, భాయ్ క్యా హువా మేరే 15,000 ఆ గయే అంటే మేరే భీ ఉతరా హీ ఆ గయా అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అమ్మ బాంబు పడ్డది. అయితే ఎగ్జాక్ట్ ఈ పాయింట్ లో నాకు వచ్చిన ఒక రియలైజేషన్ ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల జాబ్ లో నాకు కొంతమంది అప్రోచ్ అయ్యారు. సైదులు నువ్వు ఒకటే ఇన్కమ్ మీద డిపెండ్ అయినవరా, అది చాలా డేంజర్. ఒక ఇన్కమ్ అనేది చాలా డేంజర్. ఎందుకు డేంజర్ అనేది వాళ్ళు అప్పుడు నాకు చెప్పలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది ఎందుకు డేంజర్ అంటే నెలకు 10,000 సంపాదించేవాడికి 6 నెలలు జీతం రాకపోయినా అప్పు 60,000 అవుతుంది. కానీ నెలకు ₹1,00,000 జీతం సంపాదించేవాడికి 2 నెలల జీతం రాకపోతే 2,00,000 అప్పు. ఇది ప్రాబ్లం. అంటే జీతం పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. మన కమిట్మెంట్ పెరుగుతుంది కాబట్టి రిస్క్ పెరుగుతుంది. ఒక నెల జీతం ఆగిపోయిందంటే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లా నాకు చెప్పిన ఆ విషయాలన్నీ వాళ్ళు చెప్పినప్పుడు అర్థం కాల. ఇప్పుడు అర్థమైంది. కంపెనీ కేవలం నా సాలరీ తగ్గించడం వల్ల నా పరిస్థితి ఇలా ఉంది. నా ఫ్రెండ్స్ ఇంకో మాట ఏం చెప్పారంటే ఏమన్నా అయితే, ఏదైనా జరిగితే, ఏదైనా రిస్క్ జరిగితే అని చెప్పేది నాకు. రిస్క్ జరిగితే అంటే అర్థం ఏదో చచ్చిపోతే అన్న స్టిల్ నాకు క్లియర్ క్లియర్ అన్న, క్లియర్ ఉంది, ఏమో మళ్ళా క్లియర్ ఉంది. మీరు కంటిన్యూ చేయండి. భయం వేస్తుంది నాకు. ఏం సో లేదు, రిస్క్ జరిగితే అని చెప్పేది. ఏదైనా రిస్క్ జరిగితే అంటే మీరు ఏదైనా చచ్చిపోతాయి. వాళ్ళు అట్లా అనేది రిస్క్ ఎల్ఐసి వాళ్ళు బాగా వాడతారు ఈ పదం, ఇన్సూరెన్స్ వాళ్ళు. మీకు ఏదైనా రిస్క్ జరిగితే అంటే మీరు లేకపోతే. లాక్డౌన్ చూడండి, నేను ఉన్నా, నాకేం కాల, అన్ని బాగానే ఉంది, పని చేసేటటువంటి శక్తి కూడా ఉంది, కానీ శాలరీ లేదు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 18 lakhs అప్పు ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, నాకేమీ జరగలేదు. కేవలం కంటికి కనిపించినటువంటి ఒక వైరస్ వల్ల, నా కంపెనీ ఓనర్ పెట్టిన ఒక సంతకం వల్ల నా జీవితం తిరగబడిపోయింది. ఒకవేళ నేను లేకపోతే నా పరిస్థితి. ఈ క్వశ్చన్ వెన్నుపూసల వణుకు గురించినారు. అప్పుడు డిసైడ్ అయినా జాబ్ మాత్రం చేస్తూ ఇంకేదైనా చేయాలి. ప్రాణం మొత్తం పెట్టినా పర్లేదు కానీ వేరే పని చేయాలి. జాబ్ మీద మాత్రం డిపెండ్ అవ్వద్దు. ఓన్లీ జాబ్ చాలా డేంజర్. ఓన్లీ జాబ్ చాలా డేంజర్. జాబ్ చెడ్డది కాదు సార్, నేను అందరూ చెప్తున్నా, ఏ జాబ్ చెడ్డది కాదు. నువ్వు చేసే ప్రతి పనిని ఖచ్చితంగా నేను గౌరవిస్తాను. చిన్న పనైనా పెద్ద పనైనా నువ్వు చేసే పని ధర్మబద్ధమైన పని, ప్రతిది మంచిది. కానీ ఉద్యోగం నీ బలంగా, ఉద్యోగం చెడ్డది కాదు, నీ బల ఉద్యోగం కాదు. ఇది నాకు చిన్నగా అర్థం చేసుకొని ఏదైనా చేయాలన్న టైంలో నాతో పాటు డిగ్రీ చదువుకున్నటువంటి మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్, మీకు అందరూ తెలిసినటువంటి వ్యక్తి, పర్ మంత్ 9 lakhs తీసుకున్నటువంటి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ బాలం శ్రీని సార్ మంచాల, మాది ఆరుట్ల, పాండు సార్ చెన్నరెడ్డిగూడెం, మాది ముగ్గురు ఒకటే వరుసలు ఉంటాయి. రైట్. పాండు సార్ నాకు పరిచయం లేని వ్యక్తి. పాండు సార్ అనేది ఆయన జస్ట్ మన శ్రీనివాస్ సార్ కి క్లాస్మేట్. ఆయన శ్రీనివాస్ సార్ నేను డిగ్రీ చదువుతాను, ఆయన వాళ్ళిద్దరు ఇంటర్మీడియట్ క్లాస్ చదువుతున్నారు. శ్రీనివాస్ సార్ నేను డిగ్రీ క్లాస్మేట్స్. అయితే నాకు వెస్టేజ్ అనే పేరుతోటి ఒక వీడియో పంపించినారు. అందులో మహబూబాబాద్ నుంచి ఒక ఆయన, నేను 10 సంవత్సరాలు జాబ్ చేస్తే నా జీతం 10,000, ఇందులోకి వచ్చిన 10 నెలల్లో 10,000 అని చెప్తున్నాడు. నాకు అక్కడ కనిపించేది ఏంటంటే వెస్టేజ్ అని పేరు ఒకటి కనపడింది. ఇది ఒకటి. ఈ పేరు తీసి గూగుల్లో కొట్టాను. గూగుల్లో కొడితే సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్ కనబడుతుంది. ఆల్రెడీ తెలంగాణ సేల్స్ మేనేజర్ కదా, మీరు ఒప్పుకోకపోయినా కొంచెం కిరీటం ఉంటారు. మనం ఎంత మంచి వాళ్ళమైనా ఆహం ఉంటుంది. ఊళ్ళో వార్డు మెంబర్ పోటీ చేసి ఓడిపోయినోడు చెప్తుంటలేడు, గెలిచినోడు కదా, ఓడిపోయినోడు చెప్తుంటలేడు. నేను తెలంగాణ మేనేజర్ అంటే ఎట్లుంటది. అది నాకు ఫ్రెండ్ మళ్ళీ ఏదైనా పెద్దోళ్ళు చెప్తున్నా లేకపోతే వేరే వాళ్ళు చెప్తున్నా కొంచెం అటెన్షన్ ఇస్తుంది. నా ఫ్రెండ్ కాబట్టి నేను ఏమనుకున్నాడే, నేను ఇంత బతికి సబ్బులు అమ్ముకోవాలి, కష్టాల్లో ఉన్న కరెక్టే, మరి ఇంతగానం ఎంత ఆకలైనా కూడా పినాయిలు తాగుతారు అన్నట్టు నా మనసు యాక్సెప్ట్ చేయలేదు. సప్లై కంపెనీ అన్నది స్కిప్ చేసిన. ఎవ్రీ డే నాకు వీడియో, పోస్టర్, 1,00,000 వచ్చింది, కార్ వచ్చింది, ఇవన్నీ పంపించేదాడు. సబ్లలో లక్షలు ఎన్నికలు అని అన్ని స్కిప్ చేస్తున్నాను. అసలు నా మైండ్ 1% కూడా పోతుంది. అప్పుడు పాలం సేన్ సార్ పంచాయతీ సెక్రటరీ డిప్యూటేషన్ మీద మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సెక్షన్ స్టేట్ గా పనిచేస్తున్నాడు. కర్మన్ ఘాట్ నుంచే వెళ్ళిపోయింది. రోజు సాయంత్రం రావటం, మా ఇంట్లో కూర్చోడు. మా ఇంట్లో అంటే రెంట్ అలా కూర్చునేది. సైజులు ఇట్లా బిజినెస్ అంటే తర్వాత కానీ చాయ్ తాగు, ఇగో మిర్చి లేదు, ఇగో చికెన్ అన్నం వేసుకొని తిను,
ఇట్లా తినబెట్టేదా తొందరగా వెళ్ళిపోవాలని. ఎందుకంటే ఇది చప్పల కంపెనీ మనకి సెట్ కాదు. ఇది ఉంది నా మైండ్‌లో. ఏదన్నా చేయాలని ఉంది కానీ మనిషి దౌర్భాగ్యం చూడండి. భగవంతుని ముందర పోయి దండం పెడతాం. దేవుడా నాకు ఏదైనా ఇయ్యి. ఎవడైనా వచ్చి వెనకాల ఇట్లా పిలుస్తాడు అప్పుడు. ఏ ఆగమాయ నేను దండం పెడుతున్నా. నేను బిజీగా ఉన్నా. వచ్చిందే నువ్వు దండం ఎందుకు పెట్టినావు అని చెప్తాను కదా పోషడికి అన్నట్టు దేవుడు వచ్చినట్టు. నీకు వచ్చిందే నువ్వు ఏం అడుగుతున్నావు అది ఇస్తాను రాని వెనకాల పిలుస్తుంటారు. మాకు అది అర్థం కాదు. ఇప్పుడు నేను దండం పెట్టింది దేవుడికి దేవుడా నేను బతుకున్నాను రోజు మా అమ్మ నాన్న కష్టం రావద్దు. నా భార్య పిల్లలు బాగా చూసుకుని ఒక ఆపర్చునిటీ అని దండం పెడుతున్నా. సీన్ సార్ మా ఇంటికి వచ్చింది అది. నేనేమనుకున్నా ఇది కాదు నేను ఎక్కువ చేయాలి. నా మనసు అది ఉంది అప్పుడు. అట్లా 4 నెలలు వచ్చేది సీన్ సార్ మా ఇంటికి. 4 మంత్స్ 120 రోజులు. ప్రతి రోజు మా ఇంటికి వచ్చేది. నేనేమో డిన్నర్ చేపించి పంపించేది. డిన్నర్ చేపించి పంపించేది. నన్ను అడిగిన 2 క్వశ్చన్ బాలం సీన్ సార్. నన్ను జాయిన్ అవ్వమని అడగలేదు. బిజినెస్ చేయమని అడగలేదు. నీ లైఫ్ బాగుంటుందని అడగలేదు. సైదులు నువ్వు కష్టాల్లో ఉన్నావు. నేను కష్టాల్లో ఉన్నాను. నువ్వు ప్రైవేట్ జాబ్ చేస్తూ నాకంటే ఎక్కువ శాలరీ సంపాదించి నువ్వు కష్టాల్లోనే ఉన్నావు. నీకంటే తక్కువ శాలరీతో నేను గవర్నమెంట్ జాబ్ లో ఉన్నా కూడా నేను కష్టాల్లోనే ఉన్నారా? నీకు నాకు తేడా ఒకటే. మీ నాయన బర్రెలు కాస్తాడు, మా నాయన గొర్రెలు కాస్తాడు. ఈ ఇద్దరు కష్టాలు సేమ్ ఉన్నాయిరా. నా కంపెనీ ఈ బిజినెస్ బాగా అర్థమైంది. నేను ఒకటే అడుగుతున్నా మీటింగ్ రా. బిజినెస్ ఏదో తెలుసు. బాగాలేదనుకో మానేది. మంచిగా ఉంటే చేద్దాం. ఈ మాట 120 రోజులు అడిగింది. ఇప్పటికి నేను షాక్ అవుతాను. నాకు ఏం పుట్టింది ఆ రోజు. కనీసం పోయి ఇంకేం పుట్టింది అనిపిస్తుంది నాకు. ఎంఎస్ఆర్ గారితో కూడా ఒకసారి అంటే ఏమన్నా తెలుసా? నెత్తి మీద గ్రహాలు ఉంటాయి సార్ అవి పోనీ అవి తొలిగినాకనే పోతాను అని చెప్పింది సార్. నాకు కరెక్ట్ ఏమో అనిపించింది నాకు. నన్ను ఏమన్నాడు జాయిన్ అవ్వమనిలే కొనుక్కోమనిలే నీకు లైఫ్ బాగుంటుంది ఏం చెప్పలే నాకు. మీటింగ్ రానా గంట స్టేప్ అని చెప్పి పోబుద్ది కానీ లాస్ట్ కి సేట్ సార్ వెస్టిజ్ దగ్గర గొప్పతనం ఏంటంటే ఉన్నటువంటి అన్ని అస్త్రాలు ప్రయోగిస్తారు. అన్ని సామ దాన భేద దండోపాయాలు అన్ని ప్రయోగించి ఒకటే క్రైటీరియా పోయి ఆయనకి చెప్పాలంటే వాడు జాయిన్ కానీ కాకపోయి అట్లా సీన్ సార్ ఆఖరి అస్త్రానికి ఏం ప్రయోగించిందంటే సైదులు నేను చాలా నిజం అబద్ధంగా నిజం చెప్పి అస్త్రం అంటే మళ్ళీ ఏదన్నా మ్యానిపులేషన్ ఏం చెప్పినండి సార్ సైదులు నేను డిగ్రీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ గురించి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు అన్నాడు. వాడు కష్టం ఏంటంటే అంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకోను అని చెప్పేవాడు నాకు. నేను అనుకున్నా నేను పెళ్లి అయితే ఒక ఎందుకంటే నేను ఆ శబ్దాలు చేయలేదు. నేను ఆ శబ్దాలు చేస్తే నాకు పెళ్లి అయ్యేది కాదు పక్క. వాడు చేసి వాడు పుట్టిండు గవర్నమెంట్ జాబ్. ఇంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ పుట్టినటువంటి వ్యక్తి ఇంత కష్టపడి నాకు జాబ్ వచ్చిందిరా నీకు తెలుసు నాకు జాబ్ ఎట్లా వచ్చిందో అలాంటి జాబ్ను కూడా ఇప్పుడు నేను చేయబోయే వెస్టేజ్ గురించి వదిలేస్తున్నా అంటాడు. ఎంత బేకార్ గానికైనా ఎంత బడివే గానికైనా ఒక చిన్న స్పార్క్ తగ్గుతుంది మైండ్ లో ఎక్కడనో కాదు ఏమో లైఫ్ బుద్ధునికి రాయి చెట్టు కింద జ్ఞానోదయం అనేది నాకు కూడా అరే ఇంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టింది కదా మనకు రాలేదు గవర్నమెంట్ జాబ్. నాకు రాని గవర్నమెంట్ జాబ్ కొట్టినటువంటి వ్యక్తి గవర్నమెంట్ జాబ్ వదిలేసేంతగా వెస్టేజ్ లో ఏముంది. నెంబర్ 1. నెంబర్ 2 ఈయన ఎవడన్నా మాయ మాటలు చెప్పి మోసం చేసిండు అయ్యింది. అప్పటికే లేపేసిరు ఎత్తేసిరు అని విన్నా నేను రోడ్డు. నాకు వెళ్ళా నేను నెట్వర్క్ మార్కెటింగ్ అసలు టచ్ లేదు కానీ విన్నా. ఈయన ఎవడన్నా మోసం చేసిన డౌట్ వచ్చి నేను మీటింగ్ వస్తారా అని చెప్పిన నాతో. నన్ను మీటింగ్ పట్టుకపోయి ఎట్లా తీసుకపోయి తెలుసా? ఇప్పుడు విఎంసీఏ మెంబర్ ఉన్నటువంటి పాయింట్ సార్ బైక్ నడుపుతున్నాడు. నన్ను జాయిన్ చేయాలనుకున్న సీన్ సార్ వెనకాల కూర్చున్నాడు. అప్పుడు పాయింట్ సార్ చెక్ 16,000 సీన్ సార్ చెక్ అంట డబుల్ అంట రైట్. ఆ బైక్ నాదే అందులో పెట్రోల్ ఉన్నదే వీళ్ళిద్దరి మధ్యలో నన్ను కూర్చోబెట్టుకొని తీసుకుపోయి సీన్ సార్ నా మీద ఉన్న నమ్మకం అంత గొప్పది. నేను పోయింది ఏంటికి మాల్ మీటింగ్ మాల్లో మీకు ఐడియా ఉంటుంది మాల్ మల్లె దగ్గర మాల్ పోతుంటే యాచారం దగ్గర అరే పక్కన మామిడి పనులు ఉన్నాయి ఆపరాడే వచ్చినాక బిర్యానీ అనిపిస్తాడు మీటింగ్. నాకేమనిపిస్తుంది అంటే మరే అమ్మోరికి పనిచ్చే దున్నపోతులు పట్టుకోలేరు నన్ను. నేను ఏం పాపం చేసినా భయం అవుతుంది నాకు. తెలంగాణ మేనేజర్లు కదా తీసుకుపోయి మరి ఎంత కోరిస్తారో ఎంత బాధ పెడతారో అని భయం అవుతుంది. కానీ ఆ మీటింగ్కి వెళ్ళాం కూర్చున్నాం. ఆ మీటింగ్ లో 6 ఉన్నారు. నేను 7వ వ్యక్తి. నా మనసు ఏం చెప్తుందంటే మా చిన్న కంపెనీ అలాంటి పెద్ద సేల్స్ మేనేజర్ ఈ కంపెనీకి రావడమే ఎక్కువ అని నా మనసు చెప్తుంది. కానీ అక్కడ జరిగిన ఒక చిన్న గమ్మత్ ఏది నా మనసులో ఏమనిపించింది అంటే 99% ఇది మందిని ముంచేది. పక్క లక్షలు అంటే మోసం చేసేదే. 99% ముంచేదే. కానీ అంతరాత్మ ఏం చెప్తుందంటే ఒక 1% అరే ముందు కూర్చొని వినరా నీకున్న కష్టాలకు భగవంతుడు ఎక్కడి నుంచి డోర్ ఓపెన్ చేస్తున్నాడు ఏమో తెలియదు. ఒకసారి విను బాగలేదు అనుకో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి మంచిగా ఉంటే చూద్దాం తర్వాత ఒక మాట చెప్పడం వల్ల ఫోన్ సైలెంట్ లో పెట్టలా స్విచ్ ఆఫ్ చేసి జైలు పెట్టుకొని కూర్చో 15 minutes 10-15 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఈ రోజు నా ముఖాన్ని 70-80 లక్షల మంది పరిచయం చేసి 1,99,60,000 అర్న్ చేస్తారు చేసి రాజన్న లాంటి ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు మీలాంటి మహానుభావుల మధ్యలో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది ఆ 15 నిమిషాల క్లాస్. ఇప్పుడు నేను ఆ 15 నిమిషాలు ఏం జరిగింది అనేది నా వర్షంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్తాను మీ అందరికి నేను ఎవరికి కోచింగ్ ఇవ్వట్లేదు ఎవరికి ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. కాకపోతే ద వే ఐ సా ద డైరెక్షన్ పెద్ది అని ఒక సినిమా వచ్చింది.
ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనబడుతుంది. రివ్యూస్ చదువుతారు కదా! ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చదువుతారు దాన్ని. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనబడుతుంది ఆ మూవీ. కొంతమందికి రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చుతది. కొంతమందికి బుచ్చిబాబు డైరెక్షన్ నచ్చుతది. కొంతమందికి సాంగ్స్ నచ్చుతాయి. కొంతమందికి మోటివేషన్ నచ్చుతది. అట్లా నేను డైరెక్ట్ సెలెక్ట్ ఎట్లా చూసినా. వాళ్ళు నాకు చెప్పినటువంటి పాయింట్ బట్టి నేను ఏ వేలో స్టడీ చేసినానో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ గుర్తు చేస్తున్నా, నేను ఎవ్వరికంటే పెద్దోని కాదు. నేనే చెప్పిన మీకు 6 సార్లు ఇంటర్వ్యూ రిజెక్ట్ అయినా నా లైఫ్ ఎంత బర్బాద్ ఉన్నదో మీకు క్లియర్‌గా చెప్పినాకనే ఇది చెప్పు. రైట్? సో నాకు అక్కడ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ అనేది మీ అందరికీ తెలుసు. 1920లో యాక్చువల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఫామ్ రూట్ తీసుకున్నది. న్యూట్రలైట్ అనేటటువంటి ఒక సప్లిమెంట్ ద్వారా కాలిఫోర్నియా విటమిన్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ 1920లో మొదలైంది. మన ఇండియాకి ఇది వచ్చింది యాక్చువల్గా 1880s నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఉంది. కానీ దాన్ని ఒక ఫామ్ లోకి తీసుకొని దానికి ఆ పేరు పెట్టింది మాత్రం 1920లో. ఇండియాకి వచ్చింది 1996లో. ఇండియన్ గవర్నమెంట్ ఈ ఫేక్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, అంటే జనాన్ని ఖచ్చితంగా మోసం చేసి మోసం చేస్తున్నటువంటి చేయబోయేటటువంటి ఖచ్చితంగా రిస్క్ ఉన్నటువంటి స్కీమ్లు అన్నింటిని కూడా మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్, చైన్ సిస్టమ్, ఈ నాలుగింటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో బ్యాన్ చేయడం జరిగింది. 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, అంటే పైసలు కట్టించేటటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సంపూర్ణంగా బ్యాన్ చేసింది. అందులో చీటీలు కూడా ఉంటాయి తెలుసా? మనం చీటీలు కడతాం చూడు, నెల చిట్టి, లక్షలు, అలా అది కూడా ఉంటుంది. ఆ పైసలు కట్టే అది కూడా బ్యాన్ చేశారు. రైట్? ఈ గ్యాప్ లో మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యాన్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ మంచి మంచి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని కంపెనీస్ ఇండియాలో నిలబడ్డాయి. మిగతా అన్ని కూడా చిన్న చదువుకోవడం మొదలు. చెడు ఏంది అని గవర్నమెంట్ చెప్పింది, కానీ మంచి ఏందో కూడా చెప్పాలి కదా మరి. అప్పుడు 2016 సెప్టెంబర్ 9వ తారీఖున కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో ఒక 13 పేజీల గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మన ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ స్పెషల్, రైట్, కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ద్వారా 2016 సెప్టెంబర్ 9వ తారీఖు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గైడ్ లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి రూల్స్ ను పాటించే ఏ కంపెనీ అయినా 100% జెన్యూన్, రైట్. అది పీడిఎఫ్ మీకు మనకు గూగుల్ కూడా దొరుకుతుంది. 2021 డిసెంబర్ 28 నాలాగే చాలా మంది లాక్డౌన్ లో ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు రెండో ఆదాయం గురించి సెర్చ్ చేసి ఇటువైపు వస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్. జనాలు ఎక్కువ ఇటువైపు వస్తారు కాబట్టి, అన్ని సెక్టార్ నుంచి ఇటువైపు వస్తున్నారంటే ఈ సెక్టార్ లో మోసాలు జరిగే అవకాశం పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకొంచెం దీన్ని కట్టడి చేయడానికి, ఇంకొంచెం దీన్ని ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం కోసం 2021 డిసెంబర్ 28వ తారీఖున చట్టబద్ధమైనటువంటి ఒక 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 గెజెట్ క్లిక్ చేయడం జరిగింది. గెజెట్ ఒక 14 పేజీలు. దాని తర్వాత 2023 జూన్ 21న అదే గెజెట్ లో ఒక చిన్న లైన్ ఉంటుంది. దాంట్లో నెట్వర్కర్స్ ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు అనేటటువంటి ఒక లైన్ రివైజ్ చేసి దాన్ని మళ్ళీ మనకి ఇప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది తయారు చేశారు. సో గవర్నమెంట్ వైపు నుంచి దీనికి క్లియర్ గా, క్లారిటీగా గైడ్ లైన్స్, రెగ్యులేషన్స్, ఫ్రేమ్వర్క్ అన్ని ఉంటాయి. కాకపోతే అది చదివే వరకు ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన అనుకోండి, కలవని అనుకుంటారు, అంత గట్టిగా చెప్తున్నట్టు ఉండొచ్చు అని అనుకుంటారు. నేను అంత ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఏ డేట్ చెప్పినా కొట్టి చూసుకునేది. దాన్ని కూడా మళ్ళీ 2-3 సార్లు సెర్చ్ చేసుకునేది. అట్లా మిమ్మల్ని కూడా నేను సెర్చ్ చేసుకోమని కోరుతాను. ఎవరైనా ఉంటే కొంచెం అనుమానం అటు ఇటు ఉన్నా కూడా వ్యక్తిని నమ్మొద్దు సార్, ఎప్పుడు వ్యక్తిని నమ్మొద్దు. వ్యక్తి మారుతాడు, వ్యవస్థ మారుతుంది. వ్యవస్థను బిలీవ్ చేయాలి ఎప్పుడైనా. అట్లా నేను చూసిన, నాకు కొంచెం బిలీఫ్ వచ్చిన బాగుంది, ఈ ఫ్రేమ్వర్క్ బాగుంది అని చెప్పి చూసిన తర్వాత ఇండియన్ గవర్నమెంటే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ 2018 నవంబర్ లో తెలంగాణ గవర్నమెంట్ కూడా మన గైడ్ లైన్స్, మన మోడల్ గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. కేసీఆర్ సార్ మళ్ళీ మొన్న 2024 సెప్టెంబర్ 13 తారీఖున పిసి చౌహాన్ ఐఏఎస్, ఐపీఎస్, జేఎస్ రంజన్ ఐఏఎస్, వీళ్ళిద్దరు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళ ఆధ్వర్యంలో ఎఫ్ఐడిఎస్ఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వాళ్ళు క్లబ్ అయి తాజ్ డెక్కన్ హోటల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మీలో కొంతమంది వెళ్ళి ఉండొచ్చు ఆ మీటింగ్ కూడా. ఆ మీటింగ్ లో కూడా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసినది గవర్నమెంట్ వైపు నుంచి, అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా మంచిది, కానీ మీరు అడ్డగోలు జనాల దగ్గరికి వెళ్ళి అరచేతిలో వైకుంఠం చూపించి నీ కార్ వస్తుంది, లచ్చ వస్తుంది, బిల్డింగ్ కట్టొచ్చు, బంగ్లాలు కట్టొచ్చు, ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు అని చెప్పి అబద్ధం మాటలు చెప్పకుండా అసలు బిజినెస్ ఏంటి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పడం అని ఈ రకంగా ప్రమోట్ చేయండి అని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్పారు. అది 2024లో చెప్పారు కదా. నేను 2021 నుంచి 2020 నేను జాయిన్ అయిన కాడికి వెళ్ళి అదే వర్క్ చేస్తాను. అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్, ఏ యాంగిల్ లో నేను చూసానని చెప్పే ముందు మనకు ఒక చిన్న విషయం అర్థం కావాలి సార్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అ బిజినెస్. మీరు అవునన్నా కాదన్నా ఇట్స్ అ బిజినెస్, రైట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఒకటే ఉందా భూమి మీద? చాలా బిజినెస్ ఉన్నాయా? చాలా బిజినెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి. కొంచెం ఏదైనా పని మీద ఉన్నా కూడా చెవి ఇటు పడేసేయండి. ఏమన్నా అరే వీడు కొత్త చెప్తున్నా అనిపిస్తే తీసుకోండి అంటే వదిలేసి, రైట్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ తో పాటు కొన్ని వందల వేల బిజినెస్ ఉన్నాయి. ఓకేనా? ఏ బిజినెస్ లోనైనా మంచి మాత్రమే ఉందా, చెడు కూడా ఉందా? 100% మంచి ఉంటది, చెడు, రైట్. ఏ బిజినెస్ డిపార్ట్మెంట్ లో, మా రాజన్న పనిచేసిన డిపార్ట్మెంట్ లో
జనం కోసం ప్రాణం అడ్డం పెట్టిన పోలీసు వాళ్ళు ఉన్నారు, జనం ప్రాణం తీసిన పోలీసు వాళ్ళు, రైట్. డాక్టర్ లాక్డౌన్ టైంలో తన కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేసి తన ఇంటికి కూడా వెళ్లకుండా చనిపోయేటటువంటి కొన్ని లక్షలాది ప్రాణాలు కాపాడిన డాక్టర్లు ఉన్నారు. చనిపోయిన శవానికి కూడా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి అబద్ధం చెప్పి పైసలు వసూలు చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. పిల్లల చదువుల కోసం తన ఆస్తులు కూడా అప్పుకొని చదువు చెప్పిన టీచర్లు ఉన్నారు. ఆడపిల్లలే చేసిన టీచర్లు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ లో నిజాయితీగా బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, బ్రోకర్ దందా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వ్యవస్థలో మంచి ఉంది, చెడు, రైట్. ఏదైనా తీసుకోండి, గుళ్ళ ప్రసాదం కూడా పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు కూడా మన పవిత్రమైన శ్రీవారి లడ్డు కూడా మన పవిత్రం చేసిన చూసారు. అట్లా ప్రతి ఇది 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 ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి సార్. ఇది చాలా మందికి దరిద్రం ఏంటంటే ఇక్కడ నుంచి ఫేక్, అన్ని ఫేక్, అన్ని ఫేక్. నేను ఎవరు ఫేక్ అన్నా ఇచ్చి పెట్టాను తెలుసు. చాలా కోపం వస్తాను నాకు ఫేక్ అంటే. నేను ఎవరు కొట్లే తిట్లే, ఫేక్ అరగనే కూర్చొని అడుగుతా, పేపర్ పెన్ రెండు ఇచ్చి, అన్న నువ్వు చెప్పింది 100% కరెక్ట్, నాకు ఫేక్ ఎందుకో చెప్పు. నువ్వు చెప్పకపోతే నీ జీవితంలో ఇంకొకరు ఫేక్ అరనే ఉండనే ఉండదని చెప్తాను. క్లియర్. మన క్లారిటీ లేని విషయం కూడా చెప్పుడు మాట్లాడదు సార్. కొన్నిసార్లు మన మాట ఒకరి జీవితం నాశనం చేయొచ్చు, ఒకరి జీవితం నాశనం చేయొచ్చు. ఒక మాటే ఫేక్ అన్నాం అనుకో, వాడు ఆ రోజు నుంచి బిజినెస్ చేయడు. వాడు చేయకపోవడం వల్ల అప్పులలో గుర్తుపోయి చచ్చిపోయాడు అనుకో, ఈ అవకాశం వానికి ఏంటి, పాపం నీదే. ఇట్లా ఫేక్ అనే ముందు ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. భూమి మీద ఉన్న ప్రతి బిజినెస్ లో మంచి చెడు రెండు ఉన్నాయి. ఇది మీకు తెలిసిన మాట. కొంచెం ఆలోచింపజేసే మాట నేను చెప్తాను. ఏ బిజినెస్ అన్నా, ఇప్పుడు మంచి చెడు ఉన్న మాట వాస్తవమే, కానీ ఏ బిజినెస్ అన్నా చెడు కోసమే మొదలైందా? చెడు చేస్తానికి వచ్చిన ఒక బిజినెస్ చెప్పండి నాకు. సరే ఇది మోసం చేస్తానికి వచ్చింది ఒకటి చెప్పండి, ఒక సెక్టార్ చెప్పండి. బిజినెస్ కాదు, ఏదైనా ఒక సెక్టార్, ఒక ఇండస్ట్రీ, ఒక వ్యవస్థ మోసం చేస్తానికి రిలీజ్ అయింది, ఇది మోసాల కోసం వచ్చింది. టెల్ మీ వన్ ఇండస్ట్రీ which has launched for the cheating the ఉందా? అట్లా రాలా. అదే ఒక సెక్టార్ ఎప్పుడు కూడా జనాలు మోసం చేస్తున్నారు. నోటు ముందు వస్తే దొంగ నోటు మనం తయారు చేసుకుంటాం, ఓటు ముందు వస్తే దొంగ ఓటు మనం బుద్ధినం, బియ్యం ముందు వస్తే ప్లాస్టిక్ బియ్యం మనం తయారు చేస్తాం, విత్తనాలు ముందు వస్తే కల్తీ విత్తనాలు మనం తయారు చేస్తాం, ప్రసాదం పరమ పవిత్రమైన ప్రసాదం మన పూర్వీకులు తయారు చేస్తే అల్ల కల్తీ నెయ్యి మనం చేసినాం, నూనె ముందు వస్తే అల్ల కల్తీ మనం చేసినాం, సిమెంట్ ముందు వస్తే అల్ల కల్తీ మనం చేసినాం. అంటే ఏ వ్యవస్థ కూడా, ఏ ప్రొడక్ట్ కూడా డైరెక్ట్ గా కల్తీ అయ్యి రాలేదు. హోటల్లో అన్నం పెట్టుకొని వెళ్ళాలి మనం బయటికి, కాబట్టి అన్నం పెడతాందుకు ఉన్నటువంటి ఒక అన్నపూర్ణ లాంటిది హోటల్ అంటే. దాన్ని ఇప్పుడు ఏం చేశారండి, కుక్కల మాంసంతో కూడా బిర్యానీ పెడుతున్నారు బయట కదా. అదే హోటల్లో మంచి సెక్టార్ ఉందా లేదా? ఇక్కడ నువ్వు ఏదైనా తీసుకోండి, మీ మనసులో ఏ ఇండస్ట్రీ వస్తే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కంపెనీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ మంచిదే కాదు, 100% మంచిది. మోసాలు ఉన్నాయా లేవా? 100% ఉంటాయి. ఇన్సూరెన్స్ మంచిదే కాదు, మంచిదే. మోసాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నా ఆన్సర్ క్వశ్చన్ నేనే చెప్తున్నా. జనరల్ మీటింగ్ అయితే జనాలు అడుగుతున్నాను, ఇక్కడ అడిగే ఛాన్స్ లేదు కాబట్టి నేనే చెప్తున్నా. కానీ వాస్తవం అయితే యాక్సెప్ట్ చేయండి. ప్రతి ఇండస్ట్రీలో, ఈవెన్ మనకు ఇంటికాడ పాలు, బర్రె పాలు కూడా మంచి ఉన్నాయి, కల్తీ ఉన్నాయి. పెట్రోల్ కూడా మంచి ఉంది, చెడు ఉంది. అట్లా ప్రతి ఒక్క వ్యవస్థలో చెడు అనేది మధ్యలో మొదలైంది. కానీ ఏ ఇండస్ట్రీ కూడా చెడు చేస్తానికి మొదలు కాలేదు. ఫస్ట్ పాయింట్ మన మైండ్ లో దింపుకోవాల్సిన పాయింట్. సేమ్ వే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా చెడు చేస్తానికి రాలేదు. ఈ ఇండస్ట్రీ వచ్చింది సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక అవసరం తీర్చడం కోసం వచ్చింది. సార్ సామాజిక అవసరం అనేది కొత్త పదంగా రావాలంటే మీనింగ్ ఏంది? దాని అవసరం, దాని మీనింగ్ ఏంటంటే మనకు అన్నం కావాలి కాబట్టి రైతు పుట్టాడు, మనకు వైద్యం కావాలి కాబట్టి డాక్టర్ పుట్టాడు, మనకు రక్షణ కావాలి కాబట్టి పోలీస్ పుట్టాడు, మనకు బట్టలు కావాలి కాబట్టి టైలర్ పుట్టాడు, మనకి ఇల్లు కట్టాలి కాబట్టి మేస్త్రి పుట్టాడు, మన ఇంట్లో పెయింట్ కావాలి కాబట్టి పెయింటర్ పుట్టాడు. ఇట్లా ప్రతి ఒక్క మన అవసరం వెనకాల ఒక వ్యవస్థ పుట్టుకుంది. ఇక్కడ గుర్తుపెట్టాలి, ఏ ఇండస్ట్రీ, మన ఎక్కువ మాట చెప్తున్నా, ఏ ఇండస్ట్రీ ఇప్పటిదాకా పైసలు సంపాదించడానికి రాలేదు, డబ్బుల కోసం వచ్చిన ఇండస్ట్రీ లేదు భూమి. చాలా మంది ఏమనుకుంటారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే డబ్బులు సంపాదిస్తాను అనుకుంటారు, రియల్ ఎస్టేట్ అంటే డబ్బులు నో. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ద పీపుల్. ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసిన డబ్బులు వస్తాయి. ట్రీట్మెంట్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ద పీపుల్. ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసిన డాక్టర్, ఆయన డబ్బులు వస్తాయి. రక్షణ, ప్రొటెక్షన్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ద పీపుల్. ఆ ప్రొటెక్షన్ ఫుల్ఫిల్ చేసిన పోలీసు వాళ్ళు జీతం వస్తుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఎనీథింగ్, ఎనీ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ యొక్క పుట్టుక వెనకాల సామాజిక పరమైనటువంటి సోషల్ నీడ్ ఒకటి ఉంటుంది. ఆ నీడ్ ఫుల్ఫిల్ చేస్తానికే ఆ ఇండస్ట్రీ వస్తుంది. ఇప్పుడు మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే డాక్టర్ ఎందుకుందో తెలుసు, రైతు ఎందుకుందో తెలుసు, పోలీస్ యొక్క అవసరం ఏందో తెలుసు, మున్సిపల్ సిబ్బంది మనకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసు,
డైరెక్ట్ సెల్లింగ్ ఉపయోగం ఏంటో తెలియదు. ఇది ప్రాబ్లం. తెలియదు అని చెప్పి అందరిని అంటలేను సార్ నేను. తెలియని చాలా మంది. డైరెక్ట్ సెల్లింగ్ యొక్క నీడ్ ఏంటి అని ఎవరైనా అడగండి. సార్ తొందరగా డబ్బులు సంపాదించుకోవచ్చు, మంచిగా డెవలప్ అవ్వచ్చు, ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, ఇట్లా మాట్లాడు. రియల్ నీడ్ ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఫైనల్, దిస్ ఇస్ మై పర్సెప్షన్, నా వ్యూ, నాకు అనిపించిన వ్యూ చెప్తున్నా మీకు, రైట్? డైరెక్ట్ సెల్లింగ్ యొక్క నీడ్ ఏంటంటే, మీరు ఒక మాట చెప్పండి నాకు, ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇది బాగుంది అని ఎవరు చెప్పాలి మనం? ఇఫ్ పాసిబుల్ మెసేజ్ చేయండి ఎవరు. ఒక ప్రొడక్ట్ బాగుంది, ఇది మంచిగా ఉంది అని ఎవరు చెప్పాలి? దాన్ని యూజ్ చేసిన పర్సన్ చెప్పాలా, డబ్బులు తీసుకొని ప్రచారం చేస్తాం చెప్పాలా? 100% యూజ్ చేసిన వాళ్ళు చెప్పాలి. ఓకేనా? మెసేజ్ చేస్తాం లేట్ అయితే మనకు టైం పడుతుంది కాబట్టి కస్టమర్ యూజ్ చేసిన వాళ్ళు చెప్పాలి. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, భూమి పుట్టుక కాడికి వెళ్ళి ఈ వ్యవస్థ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ పేరు పెట్టి 1920 కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ఉన్నది మొదటి నుంచి. యూజ్ చేసిన ప్రొడక్ట్ గురించి చెప్పాలి, రైట్? ఒక ఊర్లో హోటల్ జనాలకు తెలవాలంటే హోటల్ ఓనర్ ఊరి దగ్గర డబ్బు కొడితే ఫేమస్ కాదు, తిన్నోడు చెప్తే హోటల్ దగ్గర జనాలు ఎక్కువ. పెద్ద సినిమా తీసినోడు చెప్తే హిట్ కాదు, చూసినోడు చెప్తే హిట్. సేమ్ వే మన ఇంట్లో వాడే 20-30 రకాల ప్రొడక్ట్స్, సబ్బు, సర్ఫ్, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, మనం వాడే గోళీలు, టాబ్లెట్లు, ఎనీథింగ్, ఆల్ కన్స్యూమబుల్స్. ఈ ప్రొడక్ట్లు అన్ని మన ఇంటికి ఎలా రావాలి? మీరు ఒక 5 నిమిషాలు లాగే ఛాయ్ దిల్సుఖ్ నగర్ లో నిలబడి ఫ్రెండ్కి ఫోన్ చేస్తారంటే, నేను దిల్సుఖ్ నగర్ లో ఉన్నారా, ఇక్కడ టీ ఎడ బాగుంటది? ఒక పూట చేసే భోజనం, అరే నేను హైత్ నగర్ లో ఉన్నారా, ఇక్కడ భోజనం ఎడ బాగుంటది? డోంట్ మైండ్, తెలంగాణలో ఒక గంట సేపు తాగే కళ్ళు కూడా అందరు గౌడ్ స్థానాల్లో ఉన్నా కూడా ఫోన్ చేస్తారు, సార్ ఏ గౌడ్ మంచిగా పోస్తాడు? జస్ట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ యు ఆర్ సర్చింగ్. గంటన్నర ఎంటర్టైన్మెంట్ ప్రతి మూవీ, ఎనీ మూవీ, ఒక 1.5 hour ఎంటర్టైన్మెంట్ కూడా కనుక్కుంటారు ఏ మూవీ బాగుంది అని. ఏ రోజన్నా షాప్కి వెళ్ళి ఏ ప్రొడక్ట్ బాగుంది అని అడుగుతారా సార్? ఎక్కడ అడిగిరా ఇప్పుడు? లేడీస్ ఇక్కడ పెట్టే స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ షాప్కి వెళ్ళి 1 hour సెర్చ్ చేస్తారు, 1 hour చెక్ చేస్తారు, ఏది శారీకి మ్యాచ్ కావాలి, ఎంటికలకు మ్యాచ్ కావాలి, స్కిన్కి మ్యాచ్ కావాలి, పక్కిట్ట చీరకు కూడా మన స్టిక్కర్ మ్యాచ్ కావాలి. ఏ రోజన్నా ఇన్ని మ్యాచింగ్లు సబ్బుకు చూసిరా, సర్ఫ్ చూసిరా, షాంపూ చూసిరా, పేస్ట్ చూసిరా, కుకింగ్ ఆయిల్ చూసిరా? వాచ్ సెలెక్ట్ చేయాలా, క్యాప్ సెలెక్ట్ చేయాలా, ఇగో ఇట్లాంటి ఏదైనా బ్రేస్లెట్ ఉంటే సెలెక్ట్ చేయాలా, ఓనెన్క పౌచ్ సెలెక్ట్ చేయాలా, ఇయర్ ఫోన్స్ సెలెక్ట్ చేయాలా, బెల్ట్ సెలెక్ట్ చేయాలా, పైసలు లేకున్నా ఏతులకు వెనక చేయగల పెట్టే పర్సు సెలెక్ట్ చేయాలా? ఇప్పుడు నేను చెప్పిన దేంతో కూడా ఆరోగ్యానికి 1% కూడా సంబంధం లేదు. అయినా మనమే కాకుండా మనతో పాటు 10 మందిని తీసుకెళ్లి మనం సెలెక్ట్ చేస్తాం. మరి చనిపోయిందాక ఒంట్లో మోరిలో పోసినట్టు పోయాలి కుకింగ్ ఆయిల్, మురికాల గిట్ట పోసినట్టు పోయాలి, ఎవ్రీ డే పోయాలి కుకింగ్ ఆయిల్. ఏ రోజన్నా కుకింగ్ ఆయిల్ షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసిరా? చేయరు. సబ్బు సెలెక్ట్ చేస్తారా? చేయరు. ఇంట్లో వాడే 20-30 రకాల ప్రోడక్ట్లలో ఏ ప్రోడక్ట్ కూడా సెలెక్ట్ చేయదు. నువ్వు సెలెక్ట్ చేయకున్నా షాప్కి వెళ్ళి ఏ రోజన్నా పలానా కంపెనీ బెల్ట్ ఇవ్వవా అని అడిగినావా? చూడకుండా సార్ ఈ కంపెనీ బెల్ట్ ఇవ్వరా ఒకటి అని అడిగిరా? అడగరు. పలానా కంపెనీ స్టిక్కర్ ఇవ్వవా అని అడుగుతారా? అడగరు. పలానా కంపెనీ వాచ్ ఇయ్యరా అడుగుతారా? అడగరు. టైటాన్ అని పేరు చెప్తారు, టైటాన్ కూడా మళ్ళీ మీ సెలెక్షన్ ఉంటుంది, చేయి పెట్టుకొని వచ్చి చూస్తారు అక్కడ. అట్లా నీతో సంబంధం లేకుండా, నీ ఆరోగ్యంతో సంబంధం లేకుండా జస్ట్ సోకులకు వాడుతున్న ప్రొడక్ట్లు ఇవన్నీ. నేను దాదాపు నెలలో 2 సార్లు చూస్తాను కదా టైవిల్లో. జస్ట్ చేయి తెల్లగుంది, వాచ్ నల్లగుందని పెట్టుకున్నాను. నేను ఒక్కనే కాదు, వాచ్ పెట్టుకునే వాళ్ళు దాదాపు టైం చూడరు, జస్ట్ సోప్కే పెట్టుకుంటారు, స్టైల్ పెట్టుకుంటారు. తప్పు కాదు, కానీ స్టైల్ కు మాత్రమే, జస్ట్ అపియరెన్స్ కోసం మాత్రమే పెట్టుకునే గ్యాడ్జెట్స్ సెలెక్ట్ చేసుకునే మనము చనిపోయిందాకా వాడాల్సిన వంటను సెలెక్ట్ చేయాలా? నీ గుండె ఆరోగ్యం వంట నూనె మీద ఆధారపడుతుంది. నీ నెత్తి మీద ఎంటకలు ఉండాలని ఊసుకోవాలన్నా వంట నూనె మీద ఆధారపడుతుంది. నీ చర్మం యొక్క ఆరోగ్యం వంట నూనె మీద ఆధారపడుతుంది. నీ జీర్ణ వ్యవస్థ పనితీరు వంట నూనె మీద ఆధారపడుతుంది. ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలనేటువంటి విషయం కూడా వంట నూనె మీదే ఆధారపడుతుంది. ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే వంట నూనె సెలెక్షన్ చేస్తారా సార్ ఎవరంటే? డైరెక్ట్ పోయి సార్ ఫ్రీడమ్ ఆయిల్ ఇవ్వవా, సార్ గోల్డరప్ ఇవ్వవా, సార్ లైఫ్ బాయ్ ఇవ్వవా, సార్ సంతూర్ ఇవ్వవా, సార్ చిక్ షాంపూ ఇవ్వవా? ఏంటి అన్ని ఎట్లా వచ్చినాయి పేర్లు అంటే మీ మైండ్లకి? షాప్కి వెళ్ళినాక తెలిసినాయి ఆ పేరు. స్టిక్కర్ ఏమో షాప్కి వెళ్ళినాక తెలుస్తుంది, బెల్ట్ ఏమో షాప్కి వెళ్ళినాక తెలుస్తుంది, పర్స్ ఏమో షాప్కి వెళ్ళినాక తెలుస్తుంది. కానీ ఈ ప్రోడక్ట్లు మనం వాడే ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్లు అన్ని కూడా ఇంట్లోనే తెలుస్తాయి. మనకు ఇంట్లో లిస్ట్ రాసుకొని పోతారు. డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది సంతూరిని, చిక్ షాంపూ రాసుకొని పోతాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆ పేర్లన్నీ మీ ఇంటి గడప దాటక ముందుకే మీ దమాకులో పెట్టినోడు ఎవడు?
యాడ్స్, ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చినా అంటే మీరు ఆలోచిస్తారు సెలబ్రిటీస్. ఎవరు పెట్టిన పేర్లు అంటే ఇప్పుడు సంతోష్ పెట్టి వచ్చిన మనకి యాడ్స్ చాలా సింపుల్ గా పెట్టారు, అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ గురించి నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ స్థాయిలో ఎవరు డిస్కస్ చేయండు. అడ్వర్టైజ్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా, ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్కామ్ల కంటే నిన్ను లిక్కర్ స్కామ్ వైపు మలిపి, నిన్ను పేపర్ లీకేజ్ వైపు మలిపి, నిన్ను పాలిటిక్స్ వైపు మలిపి, నిన్ను సినిమా రంగం వైపు మలిపి, నిన్ను మంగ్లీ వైపు మలిపి, నిన్ను బండి భగీరథ వైపు మలిపి ఇక్కడ కుండలు ఎత్తుకొని పోతాను. నీకు అర్థం కావట్లా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. మీరు ఒక్క మాట నాకు చెప్పండి. ఇప్పుడు అందరూ మెసేజ్ చేయాలా? మీ అందరికి 2 చేతులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు సెండ్ మెసేజ్ ప్లీజ్. నాకంటే పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ ఉండొచ్చు, ఏమనుకోవద్దు. నా డిస్కషన్ లో బాగా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నా. ఫిజికల్ మీటింగ్ అయితే వేరే ఉంటుండే, వర్చువల్ కాబట్టి కొంచెం. సో మీకు తెలిసి మన ఆరోగ్యం బాగుండాలంటే క్వాలిటీ ప్రోడక్ట్ వాడాలన్నా బాగా ఫేమస్ ప్రోడక్ట్ వాడాలి. Q&F ఏదైనా ఒకటి పెట్టండి. క్వాలిటీయా ఫేమసా? క్వాలిటీ. Q&F పెద్దగా టైప్ చేయకుండా Q&F పెట్టండి. అందరు క్యూనే పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అన్న. నేను నిజంగా హ్యాపీగా ఉన్నాను. అదే టీం చాలా యాక్టివ్ ఉంది, చాలా యాక్టివ్ ఉన్నారు. జనరల్ గా ఎవడో మాకు చెప్తాను వచ్చి మేము ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అనుకున్నా కానీ నువ్వు చాలా లక్కీ ఇంత మంచి టీం ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అందరు క్వాలిటీ అని చెప్పారు. సో మై క్వశ్చన్ ఈస్, మేడ్ మిక్స్ క్వాలిటీయా సంతూర్ క్వాలిటీయా? మేడ్ మిక్స్ సబ్ మంచిదా, సంతూర్ మంచిదా? MS. ఎస్, ఎందుకంటే అది గ్రేడ్ 3, ఇది గ్రేడ్ 2. అందరు మేడ్ మిక్స్ కే ఓటేసారు. నౌ టెల్ మీ, ఏది వాడుతారు ఇప్పుడు జనాలు? ఏది వాడుతారు? ఎస్. మీరు చెప్పినట్టే ఒక్కరు కూడా ఫేమస్ ప్రొడక్ట్ వాడాలని చెప్పలేదు సార్. ఒక్కరు కూడా చెప్పలేదు. నేను ఇది ఈ క్వశ్చన్ మిమ్మల్ని కాదు, 7 లక్షల మంది అడిగిన ఇది క్వశ్చన్. జూమ్ మీటింగ్లలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇప్పుడు గడిచిన 6 సంవత్సరాల్లో 7 లక్షల మంది ఇదే క్వశ్చన్ అడిగి, ఏమని? క్వాలిటీ వాడతారా ఫేమస్ వాడతారా అంటే క్వాలిటీయే వాడాలి సార్ అని. మరి ఏది క్వాలిటీ అంటే మేడ్ మిక్స్. మీరు ఏది వాడతారంటే సంతూర్. ఇది నార్మల్ పీపుల్ కాదు సార్. సరూర్ నగర్ లో నాకు బాగా పరిచయం ఉన్న ఒక డాక్టర్ ఉన్నాడు, పేరు చెప్పొద్దులే కానీ. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, సార్ నమస్కారం సార్ అంటే, ఎక్కడ పాడైపోయినా చాండ్రోలు అయితే రాక. అవును సార్ నేను వేరే బిజినెస్ చేస్తున్నా అని చెప్తాను. ఏం బిజినెస్ రా అన్నాడు. మనం గెలకకుంటే ఇచ్చి పెట్టాం, గెలిస్తే కథమైనా పోయి కూర్చున్నా. ఒక అరగంట సేపు ప్లాన్ చెప్పుకుంటా లాస్ట్ లో అడిగినా, సార్ మీకు తెలిసి సంతూర్ మంచిదా మేడ్ మిక్స్ మంచిదా అంటే, ఆఫ్ కోర్స్ మేడ్ మిక్స్ మంచిదా అన్నాడు. ఆ సార్ వెనకంగా సంతూర్ ఉంది, ఏది వాష్ బేసిన్. నేను అడిగినా మరి ఆడేంటి సార్ సంతూర్ ఉందంటే, కొద్దిసేపు ఆగి అవును గారు అంటున్నాను. అంటే డాక్టర్లను సైతం మ్యానిపులేట్ చేస్తున్నటువంటి సిస్టమ్ పేరు అడ్వర్టైజ్మెంట్. మహేష్ బాబు లేకపోతే సంతూర్ సభలు, మహేష్ బాబు ప్లేస్ లో బొంతూరు అని పెట్టినా అమ్ముడు పోతుంది. ఇక్కడ పవర్ మేడ్ మిక్స్ తో సంతూర్తో కాదు, మహేష్ బాబు. డాబర్ మంచిదా కోల్గేట్ మంచిదా? డాబరే మంచిదా అంటారు. ఏది వాడతారు? కోల్గేట్ వాడతారు. కొబ్బరి నీళ్ళు అయితే బాగుంటుందా, థమ్స్అప్ అయితే బాగుంటుందా అంటే ఏం చెప్తారు? సార్ కొబ్బరి నీళ్ళే మంచిగా అంటారు. ఏది తాగుతారు? థమ్స్అప్ ఏ తాగుతారు. ఇక్కడ కామెడీ ఏం తెలుసా? రోగాలు వచ్చిందాక థమ్స్అప్ తాగు, రోగాలు రాగానే హాస్పిటల్ పడతాం. హాస్పిటల్ కి మన చుట్టాలందరూ కొబ్బరి నీళ్ళు తెచ్చి మనకు రాపిస్తారు. మన కొబ్బరి నీళ్ళు రాపించి బయటకు పోయి వాళ్ళు థమ్స్అప్ తాగుతారు. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏముంది మంచి? వెస్టిజ్ స్కామ్ అంటే బడివేగా నాకు అర్థం కాదు. కాలేజీల ముందల, హాస్టళ్ల ముందల, స్కూళ్ల ముందల యంగ్స్టర్స్ నిలబడ్డటువంటి మంచి ఏరియాలల్లో ఎగ్ పప్పులు, కరిపప్పులు, ఈ కూల్ డ్రింక్స్, మంది ఆంది ఏంది ఇదంతా తినబెట్టి నేను పేషెంట్ గా తయారు చేసి నేను దవాఖాన తీసుకొచ్చి దవాఖాన ముందల కొబ్బరి బొండాలు అనుకుంటున్నాడు. కూల్ డ్రింక్ తయారు చేస్తాడు ఒక్కడే, దాని ట్రీట్మెంట్ చేస్తాడు ఒక్కడే. నీకు ఇంకా కామెడీ విషయం చెప్తాడు. ఇది జస్ట్ కామెడీగా తీసుకోండి, సీరియస్ గా తీసుకోండి. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఏమైతే వీళ్ళిద్దరు బాగుపడుతుంది, అవునా? అల్లు అర్జున్ ఏమో థమ్స్అప్ తాగమని చెప్తున్నాడు. మనం దాగి ఆరోగ్యం పాటు చేసుకుని అపోలో పోతున్నాం. మళ్ళీ అపోలో ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరు? రామ్ చరణ్. ఏది మచ్చా ఇది? నీకు ఎప్పుడు అనిపించలేదా? నేను తలకాయ కొట్టుకున్న రోజు ఇది చూసి. బాబు మాడిదేమో ఆరోగ్యం పాడు చేసి పైసలు సంపాదిస్తాం, బావనేమో ఆరోగ్యం పాడు చేసి పైసలు సంపాదిస్తాం. బాబు మాడిదేమో ట్రీట్మెంట్ చేసి పైసలు సంపాదిస్తున్నాం. ఇది నాశనం అయిపోయింది మనమే. ఇంకా దౌర్భాగ్యం తెలుసా? వాళ్ళిద్దరికి కట్అవుట్ కట్టేది కూడా మనం. ఇది ఆలోచించకుండా ఈ పాయింట్లు అసలు అడ్వర్టైజ్మెంట్ ను నేను ఇప్పటిదాకా చూసినటువంటి యాంగిల్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అడ్వర్టైజ్మెంట్ ను మించినటువంటి స్కామ్ ఇంకోట్లేదు. దాన్ని మించిన స్కామ్ ఇంకోట్లేదు. పారాషూట్ అని ఒక ఆయిల్ ఉంది మన ఇంట్లో, దాని పేరు కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్ కాదు. దాని డబ్బా మీద ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసి ఉంటుంది.
100% కోకోనట్ ఆయిల్ అని రాసి ఏం చేస్తారు మనం దాన్ని నెత్తికి పెడతాం, రైట్? నెత్తికి పెట్టి మొత్తం బుడద బుడద పూసి దూవిన పెట్టి దూవుతాం. దూవినప్పుడల్లా దూవిన ఖాళీకి వస్తుందా, లోడ్ వేసుకొని వస్తుందా? లోడ్ తోటి వస్తుంది, అవునా? ఆ లోడ్ తోటి వచ్చిన ఎట్టుకెళ్ళి పడేస్తారా, కూడబెట్టి గిన్నెలు కొంటారా? చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇంటి వెనకాల పెట్టి కూడబెట్టి చికెన్ గిన్నెలు వచ్చిన గిన్నెలు కొంటారు, అవునా? ఇప్పుడు ఎంటికలు ఊసిపోయిన బాధ ఎక్కువ ఉంటుందా, గిన్నెలు వచ్చిన సంతోషం ఎక్కువ ఉంటుందా? ఎవరైనా వచ్చి ఆ గిన్నెలో అన్నం తింటారు అనుకోండి, అక్క నువ్వు తినే ఆ గిన్నె నా ఎంటికలకు వచ్చింది ఇట్లా చెప్పుకుంటారు. ఏదో బాహుబలిలో కట్టప్ప యుద్ధం చేసిన కత్తి అన్నట్టు చెప్తారు దాన్ని. ఊసిపోయిన ఎంటికల బాధ ఉండదు, రైట్? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ ఇస్ నాట్ కామెడీ. నిన్ను అడ్వర్టైజ్మెంట్ ఎంత పవర్ఫుల్ మ్యానిపులేట్ చేస్తానో ఒకసారి అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా మీకు కామెడీ లేకుండా ఉంటుంది. బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పింది అందుకే. గవర్నమెంట్ సైతం దీన్ని ఫోకస్ చేయకుండా జనాల్ని ఎర్రి ఎంగలప్పలం చేస్తున్నటువంటి సినిమా ఇది, అడ్వర్టైజ్మెంట్, రైట్? ఇది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకవేళ ఎంటికలు వచ్చిపోతే ఏం మాట్లాడుతుంది తెలుసా? లేడీస్ అందరూ కలిసి, అక్క నేను మంచి నూనె వాడుతున్నా పారాషూట్, కానీ నాకేం పుట్టిందో నాకు పడతలేదు, నాకేం పుట్టిందో నాకు పడతలేదు అంటే ఏంటి? నూనె మంచిదే, ప్రాబ్లం నా దగ్గర ఉంది అంటారా, అవునా? ఇప్పుడు మనది అష్యూర్ హెయిర్ ఆయిల్ ఉంది, అవునా? అష్యూర్ హెయిర్ ఆయిల్ తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చారు, ఒక 2 ఎంటికలు ఊసిపోయినాయి అనుకో, ఎంటికలు చేతిలో పెట్టి ఫోటో తీసి ఏం కంపెనీది, ఏం నూనె, నువ్వు ఎంటికలు ఊసిపోతున్నాయి అని చెప్పి అంటారు. ఏం సార్ ఇప్పుడు అష్యూర్ హెయిర్ ఆయిల్ ఊసిపోయిన ఎంటికలు గిన్నెలు రావా? దీన్ని కూడా గిన్నెలు కొనుక్కొని సైలెంట్ కూకోవచ్చు కదా. కోపం నా మీద ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఉన్నది సైదుల్ సార్, అక్కడ ఉన్నది సెలబ్రిటీ. సైదుల్ సార్ క్వశ్చన్ చేయొచ్చు, వాడిని క్వశ్చన్ చేయడానికి రా. క్వశ్చన్ చేయడానికి రాదు కాబట్టే వాళ్ళు సెలబ్రిటీలు ఎంచుకున్నారు. క్వశ్చన్ చేయడానికి సంబంధం లేదు కాబట్టి సెలబ్రిటీలు ఎంచుకున్నారు. వాషింగ్ పౌడర్ నిర్మా దగ్గర మొదలైనటువంటి చేతబడి, ఈ స్కాము, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందంటే కొనసాగించి, వావ్ మమ్మీ అని సంతూర్ వైపు తిప్పి, మొన్నదాకా లైఫ్ బాయ్ అని చెప్పి ఇప్పుడు సంతూర్ అని చెప్తారు. మ్యాగీ నూడిల్స్ అనేది తెలుసా మీ అందరికి? బంద్ అయిన ప్రొడక్ట్ నడుస్తుందా? సీసం ఉంది, తిండి చచ్చిపోదని చెప్పారు. ఇప్పుడు న్యూ మ్యాగీ పేరుగా నడిపిస్తాం. కిట్ క్యాట్, కిండర్ జాయ్, జాన్సన్ బేబీ ప్రొడక్ట్. నాకేం భయం లేదు సార్, నేను ప్రొడక్ట్ పేరే చెప్తాను. నేను యూ కెన్ డిస్కస్ విత్ ఎనీబడి, నో ప్రాబ్లం. చెడాలని చెప్పాలి, తీసుకెళ్ళి లోపల వేసినా పర్లేదు. వాళ్ళే చెప్పారు కదా, నేను చెప్పాలా మ్యాగీ చెడ్డదని, నేను చెప్పాలా. మ్యాగీ బంద్ అయింది వాళ్ళు చేసి సుప్రీం కోర్టుకి వెళ్ళి ఆ నెస్లే కంపెనీ ఓనర్ ఒప్పుకున్నాడు, అవును సార్ ఇలా ఖచ్చితంగా సీసం ఉన్నది, జనాలు తింటే గ్యారెంటీగా నచ్చుతుంది అని ఒప్పుకున్నాక మ్యాగీ హెస్ బీన్ సస్పెండెడ్. నౌ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్. జాన్సన్ బేబీ పౌడర్ మీద 8,000 కోట్ల జరిమానా పడ్డ. ఏం సార్ 100 రూపాయలు ఫైన్ వేసిరా? రాంగ్ రూట్ లో వస్తున్నామని మన డిపార్ట్మెంట్ లో వేసినట్టు 100 రూపాయలు ఫైన్ వేసిరా? 1000 రూపాయలు హెల్మెట్ ఫైన్ వేసిరా? 8,000 కోట్ల జరిమానా ఉత్తగానే వేస్తారా? ఎంత లంగ పని చేయకపోతే వేస్తారు అది? నౌ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్. 1-2 కాదు సార్, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి 20-30 రకాల ప్రొడక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ సెలబ్రిటీ తోటి తగ్గిస్తే మీ ఇంట్లో పడతాయి పెట్టవచ్చు. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ ముఖం ఎవరికైనా తెలుసా? జాన్సన్ బేబీ పౌడర్ అండ్ ఫేస్ ఎవరికైనా తెలుసా? ఎవరి ఫేస్ తెలుసు? సంతూర్, మహేష్ బాబు, కోల్గేట్, సమంత, థమ్స్అప్, మహేష్ బాబు. ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చుట్టూ, సెలబ్రిటీల చుట్టూ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తుంది కంపెనీ. ఈ తెగింపు ఇంకొంచెం పేరు చేస్తే బరి తెగింపు ఎక్కడ దాకా పోయింది తెలుసా? చాలా సింపుల్ గా హైదరాబాద్ లో నాగోలు, ఈ మన సికింద్రాబాద్ తార్నాక, ఈ మెట్రో పిల్లర్ దగ్గర చూడండి, చాలా పెద్దగా పలుకులలో కేసరి, విమల్, ఇలాచి. ఏది మంచి మీకు ఎవరికన్నా ఇప్పుడు నా మాట కొంచెం రాంగ్ తీసుకోకండి. మీకు దమ్ము ఉంటే హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో నిలబడి గుట్కా ప్రమోట్ చేయని చూస్తా. మీరు మీ ఫోటో వేసి గుట్కా ప్రమోట్ చేయని చూస్తా. ఉందా? ఛాన్స్ ఉందా? మనకు ఏమంటారు, భయం అవుతుంది. అవును సార్ చేయొచ్చు సార్, మరి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? వాళ్ళు చేయడం ఎట్లా కరెక్ట్? తప్పు అయితే ఎవరు చేసినా తప్పే కదా సార్. ఇది తప్పు అంటే ఎవరు చేసినా తప్పే కదా. అని నేను మాట్లాడేది ఏంటి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రొడక్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుట్కా. విమల్ గుట్కా, సిగ్నేచర్ పాన్ మసాలా, శిఖర్ పాన్ మసాలా, రాజ్ నివాస్ పాన్ మసాలా, రజనీగంధ, ఆర్ఆర్ పాన్ మసాలా. మన దౌర్భాగ్యం ఏంటంటే మనందరం చాలా ఇష్టపడేటటువంటి మహేష్ బాబు లాంటి ప్రిన్స్ తోటి అసలు గుట్కా అనే పదానికి ఆమెతో ఉన్నటువంటి వ్యక్తితోటి కూడా పాన్ బహార్ అని ఒక పాన్ మసాలా ప్రమోట్ చేపిస్తున్నారు అంటే ఏ స్థాయికి దిగజారిపోయింది అడ్వర్టైజ్మెంట్. జస్ట్ థింక్ అండ్ ఇమాజిన్. మరి ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ తోటి పని ఏంటి సార్? నువ్వు అంతేకన్నా చెప్పుకుంటూ వస్తున్నావు. దానికి సంబంధం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క పుట్టుక వెనకాల సామాజిక పరమైన అవసరం ఉందని చెప్పిన కదా. ఆ సామాజిక పరమైన అవసరం ఏంటంటే ప్రొడక్ట్ వాడినోడు మాత్రమే ప్రమోట్ చేయాలా. అక్కడ ఏం జరుగుతుంది? వాడినటువంటి సెలబ్రిటీ పైసలు తీసుకొని ఏం చెప్పండి అది చెప్తున్నారు. బంద్ అయిపోయిన ప్రోడక్ట్ చెప్పండి, బంద్ అయిపోయిన చెప్తారు. గుట్కా చెప్పండి, గుట్కా చెప్తారు. గడ్డి చెప్పండి, గడ్డి చెప్తారు. డైరెక్ట్ సెల్లింగ్ అదృష్టం ఏంటి?
గౌతమ్ బాలి సార్ నేను వాడకుండా ప్రమోట్ చేయమని నీకు ప్రొడక్ట్ కింద ఇస్తా అని చెప్పలే, ముందు నువ్వు వాడు, నీకు బాగా లేకపోతే నాకు ఇచ్చేయని రాసి ఇచ్చిండు. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ వెస్ట్రీ ప్రొడక్ట్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ద ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్ట్రీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంత క్లియర్ గా క్లారిటీగా ఒంటికి రుద్దుకుంటే అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రిటర్న్ తెచ్చేమని రాసిచ్చే ఒకే ఒక కంపెనీ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్. ఆడ నాకు మాట చెప్పమచ్చా, ఫేక్ అంటారు కదా, బాహుబలి సినిమాలో గడపార తీసుకొని తోగుతాడు ఇట్లా, ఇది లింగాన్ని, అది పగిలిపోయి లింగం లేవడతాడు ఇట్లా, పెడతాడు ఇట్లా, రైట్, తీసుకెళ్ళిపోతాడు. ఎవడంట నువ్వు సాంగ్ వస్తుంది, మనకు నరాలు దిగుతాయి, ఆయనకు అది ఏముంటుంది, దారం ఉంటుంది ఇక్కడ, అది కూడా దిగుతుంది. దాని మీనింగ్ ఏంటంటే కండలు అంత బాగున్నాయని చూపెట్టడం. మనం ఆ కండలు ఎట్లా చూపిస్తే మనం అంటూ ఊప అవుతాం, ప్రభాస్ రెబ్బలు ఇష్టాన్ని, రైట్, తీసుకెళ్లి నీళ్ళకి మన నీళ్ళలు కూడా లింగాన్ని ఇచ్చిపెట్టాడు, అట్నే పట్టాడు, అంత బరువు లింగాన్ని నీళ్ళని కూడా ఇచ్చిపెట్టాడు. మనం లేపుకొని తీసుకొచ్చి నీళ్ళ కాడ పెడతాడు, పాట చెప్తాడు. ఆ పాట జరిగినంతసేపు నరాలు మొత్తం ఇట్లా అయిపోతాయి. నేను రాంగ్ చెప్పలేను, ఫిక్షనల్ స్టోరీ బాగుంది, ఓకే. అక్కడ ప్రభాస్ లేపిన లింగం ఫేక్, రైట్, ఆయన దూకడం ఫేక్, ఆ సినిమాలో పొడిచే వస్తే రక్తం ఫేక్, పొడవటం ఫేక్, కత్తి ఫేకు, గుర్రం ఫేకు, ఏనుగు ఫేకు, ఆ సెట్టింగ్ ఫేకు, ఆ యుద్ధం ఫేకు, కట్టప్ప ఫేకు, శివగామి ఫేకు, మంటలు ఫేకు, ఎంటైర్ సినిమానే ఫేక్. ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ. కానీ దాని ముందర కూర్చున్నప్పుడు ఏ స్థాయిలో మొత్తం నరాలు తెప్పుకుంటారు. మనం 1500 కోట్లు ఖర్చు పెట్టి చూసి వచ్చారు కట్టప్ప బాహుబలి ఎందుకు వచ్చినాయి. ఇక్కడ రాజన్న కొన్న కారు నిజం, నా కారు నిజం, నేను కూర్చొని మాట్లాడుతున్నా నా ఇల్లు నిజం, ఇప్పుడు రాజన్న కడుతున్న ఇల్లు నిజం, మా చెక్కులు నిజం, నాకు వచ్చిన ఆరోగ్యం నిజం, అష్యూర్ సోప్ నిజం, దాని వల్ల వచ్చినటువంటి రిజల్ట్ నిజం, ఆ సప్లిమెంట్ వల్ల వచ్చినటువంటి రిజల్ట్ నిజం, మన మీటింగ్ నిజం, మన ఇన్కమ్ నిజం, టీడీఎస్ నిజం, ఇన్కమ్ ట్యాక్స్ నిజం, జరిగే ప్రతి ఒక్క పర్సన్ ఇది ఫేక్ కాక ఈటన వాళ్ళని నాకు అర్థం కాదు. నేనేం పెద్ద సైన్స్ ఏం మాట్లాడుతున్నాను, ఇదంటే కామన్ సెన్స్ విషయాలు కల్పించినటువంటి ఒక స్టోరీకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తే నరాలు ఎందుకు చెప్పుకుంటున్నావు, బట్టలు ఎందుకు చెప్పుకుంటున్నావు, పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నావు, రక్తం తీసుకొని పొట్టేట్లా పెడుతున్నావు. ఇక్కడ రియల్ స్టోరీ. సూసైడ్ చేసుకోవాలంటే ఒక వ్యక్తి వచ్చి రోజు ఒక 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 సామ్రాజ్యాన్ని సృష్టించాడు, దీన్ని ఎందుకు నువ్వు సపోర్ట్ కొడుకు ఆ మీటింగ్ వస్తాడు. సో ఇట్లా అంటున్నాడు సపోర్ట్ కొట్టడం, ఇట్లా ఆడ బట్ట చెప్తాడు, పర చెప్తున్నాడు, బట్ అమ్మ నాయన పట్టించిన అంగిలా కూడా చెప్తాడు ప్రభాసం చూస్తే. ఇది నాకు కొన్నిసార్లు ఆవేదన కలుగుతుంది, జనాలు ఎట్టబోతుర్రా, ఏం పుట్టింది వీళ్ళకి, ఏది ఆలోచిస్తారా అని చెప్పేసి. సో కొంచెం ఎక్కువ మాట్లాడితే వెరీ సారీ, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈస్ ద పవర్ఫుల్ ఇండస్ట్రీ అండ్ ధర్మబద్ధమైన మార్గం, గుర్తుపెట్టుకోండి. మనం ధర్మంగా బతికే మార్గం ఇది. మహేష్ బాబు లాంటి ఒక మంచి వ్యక్తి, నేను ఐ రెస్పెక్ట్ మహేష్ బాబు, ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నా పాయింట్ సిస్టమ్ గురించి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్సన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కంపెనీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిస్టమ్. ఒక వ్యక్తి ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలంటే దాన్ని వాడి ఉండాలంటే నాకు మినిమం, అరే ఇప్పుడు ఇట్లా కాదబ్బా, అడ్వర్టైజ్మెంట్ మధ్యలో వచ్చింది, అసలు మొదటి నుంచి ఎట్లుండే, మన నాన్న మనకంటే ఆరోగ్యాలు బెటరే కదా, నాన్నకంటే తాత బెటరు, తాత కంటే ముత్తాత బెటరు, ముత్తాత కంటే అయ్యా ఇంకా బెటర్, అవునా? వీళ్ళందరూ ఆరోగ్యంలో బాగుంటానికి కారణం ఏంటి? మంచి ఫుడ్ తిన్నారు వాళ్ళు. ఆ మంచి ఫుడ్ వాళ్ళకి ఎవరు రిఫర్ చేశారు? మహేష్ బాబు చెప్పిందా? అక్కినేని సమంత గారు, అక్కినేని నాగేశ్వరరావు కానీ, ఎస్వి రంగారావు కానీ, రేలంగి రాజబాబు, రమణారెడ్డి, కన్నమ్మ, కాంచనమాల వీళ్ళెవరో చెప్పిరా? ఎడ తెలిసిన వాళ్ళకి అడవిలో దొరికేటివన్నీ తిన్నారు, ఏది బాగుంటే అది కంటిన్యూ చేశారు, బాగలేదు వదిలేసారు, అన్ని ట్రై చేశారు వాళ్ళు. వేపకాయ కూడా ఎవడో ఒకటి తింటేనే కదా చేదుందని తెలిసింది, గన్నేరు పప్పు కూడా ఎవడో ఒకటి తిని టపా కట్టినే కదా పోతారని తెలిసింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తూ వాడుకుంటూ నచ్చితేనే నెక్స్ట్ జనరేషన్ ప్రమోట్ చేశారు. రేగు పండ్లు, ఇరికి పండ్లు, తునికి పండ్లు, జామ పండ్లు, జాన పండ్లు, నేరేడు పండ్లు, నక్కర పండ్లు, సీతాఫలాలు ఇవన్నీ వాళ్ళు తిని విడాయిగో ఇది బాగుంటది, ఇది తినటం వల్ల శరీరానికి ఉపయోగం. రేగు పండ్లు ఎక్కువ తినకు దగ్గులు వేస్తుంది, ముంజలు ఎక్కువ తినకు కడుపును వస్తుంది, కొబ్బరి పప్పు కందిపప్పులు ఎక్కువ తినకు బిడ్డ, ఆపరేషన్ సింధూర్ అయితే జాగ్రత్త. ఇట్లా ఒక ప్రొడక్ట్ తినటం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళ అనుభవంతో చెప్పారు తప్ప సైన్స్ తోటి చెప్పాలి, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల. దానివల్ల ఏం జరిగింది, ముత్తాతల నాన్న ఏం తిన్నాడో ముత్తాత అదే తిన్నాడు. ఇలా నడుమ మహేష్ బాబు ప్రభావం లేదు. ముత్తాతల నాన్న నుంచి ముత్తాతకు అదే వచ్చింది, ముత్తాత నుంచి తాతకు అదే వచ్చింది, తాత నుంచి నాన్నకు రావాలా, తాత నుంచి నాన్నకు రావాలా, నాన్న నుంచి ఎవరికి రావాలా, మనకు రావాలా. సో ముత్తాతలు అయ్యే కాడికి వెళ్ళి నాయన దాకా సేమ్ వాళ్ళు తిన్నదే చెప్పారు, మధ్యలో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ రాలేదు, మ్యానిపులేషన్ లేదు. కాబట్టి అందరి ఆరోగ్యం ఆల్మోస్ట్ బాగు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ముత్తాతలు అయ్యే ముత్తాతకు చెప్పిండు ఏం తినాలి, ముత్తాత తాతకు చెప్పిండు ఏం తినాలో, తాత నాయనకు చెప్పిండు ఏం తినాలో, ఇప్పుడు నాయన కొడుకు చెప్పాలి ఏం తినాలో. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అయ్యకి చెప్తున్నాం ఏం తినాలి.
నాయన మనకు చెప్పుడు కాదు, మనం నూడిల్స్ పరిచయం చేసినాం ఆయనకు, ఎగ్ పప్పులు తినబెట్టినాం, కురుకురేలు తినబెట్టినాం, తాతకు కూడా థమ్స్అప్ పోసిన భోజనిక బ్యాచ్ మనదే. ఇవన్నీ చేసి 14 ఏళ్ళకి పెద్ద మంచి అవ్వాల్సిన మన ఇంటి ఆడబిడ్డ 8-9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే ఓ ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటారు, ఏమైందంటే పలానా ఆ సీనన్న బిడ్డ పెద్ద మంచి అయిందంటే, కానీ ఏ కాలం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు అట్టే అవుతారు. ఒక్కటే 10 కాలం ఖరాబ్ అయిపోయింది కదా. ఖరాబ్ అయిపోయింది కాలం కాదు సార్, ఖరాబ్ అయిపోయింది కాలం కాదు. కాలం ఖరాబ్ అంటే జామ చెట్టుకు చింతకాయలు కాస్తే కాలం ఖరాబ్ అయినట్టు, సూర్యుడు పడమట కాకుండా ఉత్తరాన అస్తమిస్తే కాలం ఖరాబ్ అయినట్టు. ఖరాబ్ అయింది కాలం కాదు, తీసుకునే ఫుడ్. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ మంచి ఫుడ్ లేక కాదు, మంచి ఫుడ్ ఉంది, కానీ వాళ్ళ దవాఖాలు నడవటానికి, వాళ్ళ మెడిసిన్ నడవటానికి వాళ్ళే ఈ ఫుడ్ తయారు చేసి మనతో తినబెట్టి వాళ్ళ దవాఖానకు పిలిపించుకున్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు బాగా నచ్చిన సినిమా ఒకటి ఉంది, ధృవ, తెలుగులో చాలా వండర్ఫుల్ మూవీ. అందులో ఒక 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 ఈ జనరేషన్ మోటివేట్ ఒక ఏమంటారు ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటంటే రామ్ చరణ్ చెప్తారు ఆ సినిమాలో, నువ్వు ఏ నీళ్ళు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదవాలో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. వాస్తవం కదా, చెక్ చేయండి ఒకసారి. నీళ్లు చదువు మెడిసినే కదా సార్, నువ్వు ఏ సబ్బు వాడాలి వాడు డిసైడ్ చేస్తాడు, ఏ షాంపూ వాడాలి, ఏ సర్ఫ్ వాడాలి, ఏ సబ్బు వాడాలి, వంటలు దేంతో చూసుకోవాలి, బట్టలు దేంతో ఉతుకోవాలి, బట్టలు వాసన వస్తానికి ఏది వాడాలి, బాత్రూమ్ దేంతో కట్టుకోవాలి, బాత్రూమ్ స్మెల్ వస్తానికి ఏది వాడుకోవాలి, చాయ్ పత్తి ఏది వాడాలి, వంటలో ఏది వాడాలి, దోమల రాకు ఏది పెట్టుకోవాలి, చీమల రాకు ఏది వేసుకోవాలి, ఆఖరికి చిన్నపిల్లల ముడ్డికి ఏ కంపెనీ డైపర్ వేయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ధమాక్ తోటి తంతే నీ బాత్రూంలో పడితే ప్రొడక్ట్ వచ్చి. ఇది కదా స్కామ్, రియల్ స్కామ్. ఎస్. నీకు అప్పుడు ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ పట్టుకోండి, ఇట్లా పాండ్స్ పౌడర్ మా ఇంటికి ఎందుకు వచ్చిందో క్వశ్చన్ వేసుకోండి. ఇన్ని పౌడర్లు ఉండగా పాండ్స్ పౌడర్ మీ ఇంట్లో ఎందుకు? ఇన్ని ఫ్లోర్ టాయిలెట్ క్లీనర్ ఉండగా హార్పిక్కే మీ ఇంట్లో ఎందుకు? ఇన్ని ఫ్లోర్ క్లీనర్ ఉండగా లైజాలే మీ ఇంట్లో ఎందుకు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెస్టిజియన్స్, ఎక్స్ వెస్టిజియన్స్ గురించి ఎక్స్ అవుట్ సైడ్ కన్సూమర్ గురించి మాట్లాడుతాం. ఇన్ని సబ్బులు ఉండగా సంతూరి మీ ఇంట్లో ఎక్కువ ఎందుకు? ఇన్ని పేస్ట్లు ఉండగా కోల్గేట్ మీ ఇంటికి ఎందుకు వచ్చింది? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్. స్కామ్. సెలబ్రిటీలను పావుగా వాడుకొని, ఏ సెలబ్రిటీ కనీసం ఒక్క చుక్క థమ్స్అప్ లాంటి డ్రింక్ కూడా వాడు సార్. నేను బలంగా చెప్పాలంటే పాత్రలు కూడా కడుక్కోరు. మనది లీటర్ తాగిస్తారు మనతో. అడ్వర్టైజ్మెంట్ ఇస్ ద ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఏ స్థాయిలో ఉంటుంది తెలుసా? మీరు మాట వినరా? పూసగా అమ్మ చేసిన నెయ్యి వినరా? ఏ రోజు అన్న టీవీలా పూసగా పెళ్ళం చేసిన నెయ్యి ఈ మాట వినరా? పిల్లనేం పాపం చేసింది? ఇప్పుడు నా భార్య నా కొడుకు తల్లే కదా, తను కూడా ఆడిగలే కదా. పిల్లం పేరు ఎందుకు వాడు? ఎందుకంటే పిల్లం పేరు వాడితే అందరూ డిస్కనెక్ట్ అవుతారు, అమ్మ పేరు వాడితే అందరూ కనెక్ట్ అవుతారు. అక్కడ నెయ్యి గురించి సంబంధం లే, అమ్మ సెంటిమెంట్ వాడి ప్రొడక్ట్ బ్రాండ్ పేర్లు వదిలేసి ఎందుకులే కానీ అమ్మ పేరు వాడి నేను ఇంట్లోకి తీసుకొస్తాను. డాడీ నేను నీకు చెప్పకుండా ట్యూషన్కి వెళ్తున్నా అని చెప్పినా, నేను పిక్నిక్ వచ్చిన డాడీ అని ఒక అమ్మాయి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తాను. రైట్? మరి ఇప్పుడేం చెప్తున్నావు, నీకు అబద్ధం చెప్పిన కానీ ఇప్పుడేం చెప్తున్నావు నా డాడీ అడిగితే, నీకు అబద్ధం చెప్పిన కదా డాడీ, నాకు నిద్ర రావట్లేదు అంటే ఎమ్మటే బొట్టులో నిజాయితీ, కిండ్లీ వాటర్ బాటిల్ అని వస్తుంది. నీళ్లకు నిజాయితీకి సంబంధం తలకెట్టుకుని అర్థం కలగ. ఒక చెంచాతో టన్న గిన్నెలు తోమచ్చు. చెంచా అంటే ఎంత? ఇంత. టన్ అంటే ఎంత? 1000 కేజీలు. అయితే పాసిబుల్ అయితే అడ్వర్టైజ్మెంట్ చాలా సింపుల్ గా తీసుకుంటారు జనాలు. అడ్వర్టైజ్మెంట్ అనేది నాకు తెలిసి నిమ్మకాయ లేకుండా మంత్రాలు లేకుండా చేసేటటువంటి బలమైనటువంటి చేతబడి, పేషెంట్లను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అడ్వర్టైజ్మెంట్. ఇట్ ఇస్ అ మ్యానిపులేటెడ్ సిస్టమ్. అడ్వర్టైజ్మెంట్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి సింపుల్ తేడా ఏంటంటే, నేను ఒక మాట చెప్పిన, ఒక హీరో, ఒక మంచి స్థాయిలో ఉన్న హీరో గుట్కా చెప్పి కోట్లు సంపాదిస్తే నీ మనసుకు న్యాయం ఎట్లా కనబడుతుంది? మా ఇంట్లో నా కుటుంబాన్ని హాస్పిటల్ దూరం చేసినటువంటి ఒక ప్రొడక్ట్ నేను 10 మంది పరిచయం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తే నాకు ఫ్రాడ్ ఎందుకు కనబడుతుంది? మంచి దమాక్తో ఒక మాట చెప్పరాదు సార్ నాకు. అది ఎట్లా జెన్యున్ నీకు? అది నేను దాన్ని కంపేర్ చేస్తాను. జస్ట్ ఒకసారి చూసుకో, అది ఎట్లా జెన్యున్ కంపేర్ చేస్తాను, కంపేర్ చేస్తాను. అది ఎట్లా జెన్యున్? ఒక వ్యక్తి గుట్కా, ఎవరైనా కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈవెన్ రాజన్న కావచ్చు, నేను కావచ్చు, గుట్కా చెప్పడం కరెక్ట్ ఎట్లుంది? మా ఇంట్లో నేను వాడిన, నా పిల్లలు, మా అమ్మ నాన్న వాడిన వంట నూనె బాగుందని 10 మంది చెప్పి డబ్బు సంపాదిస్తే నాకు ఫేక్ ఎట్లయింది? ఇది కామన్ సెన్స్ క్వశ్చన్ కదా సార్. ఇవన్నీ ఇదే పీపీటీలు నాకు పీపీటీలు రావు, నేను పీపీటీలు చేయను, నాతో అది కాదు. కామన్ సెన్స్ తో చేసే బిజినెస్. నాకు అండర్స్టాండ్ చేసుకున్నటువంటి టాపిక్ ఇది. డైరెక్ట్ సెల్లింగ్ సింపుల్ లైఫ్ సార్. నా ప్రొడక్ట్ నేను తయారు చేస్తున్నా, కానీ నేను కంపెనీ ఓనర్ని కాబట్టి నా ప్రొడక్ట్ బాగుందని నేను చెప్పడం కరెక్ట్ కాదు. మీరే కొనుక్కొని వాడండి. ఒకవేళ మీకు బాగుందా, మీకు బాగలేదా నాకు రిటర్న్ చేయండి. ఒకవేళ మీకు మంచిగా ఉందనుకోండి,
ప్రొడక్ట్ బాగుందని వాడిన మీరే చెప్తారు కాబట్టి నాకు మహేష్ బాబు మీరే, సమంత మీరే, కాజల్ మీరే, నాకు ప్రొడక్ట్ వాడే కస్టమర్ మీరే, దాన్ని ప్రచారం చేసే ప్రచారకర్త కూడా మీరే అని చెప్పి చెప్తున్నారు. అలా తప్పే ఉంది సార్. నాకు అర్థం కాదు. రాజన్న ప్లాట్ కొనాలనుకుంటున్నాను, నేను ప్లాట్ అమ్మాలనుకుంటున్నాను. నన్ను ఆయన ఒక ఆయన కలిపింది మధ్యలో. రాజన్న దగ్గర ప్లాట్ ఉందని చెప్పి, రాజన్న ప్లాట్ నా దగ్గర ప్లాట్ ఉందని చెప్పేసి రాజన్నకి ఇన్ఫార్మ్ చేసిండు. నేను అమ్మటాయన ఉన్నాడు నాకు చెప్పిండు, కొంటాయన ఉన్నాను ఆయన చెప్పిండు. ఒక వ్యక్తి ఉన్న ఇద్దరు మధ్యన ఒక ప్లాట్ అమ్మిచ్చేసాను. ఆయన కమిషన్ ఇవ్వడం తప్పేందుకు అవుతుంది? అది రియల్ ఎస్టేట్ కదా. మరి ఇక్కడ నేను సబ్బు వాడుకున్నా, నాకు బాగుందని రాజన్న చెప్పిన, రాజన్న కూడా సబ్బు వాడుకుంటూ సబ్బు సేల్ చేసిన వ్యక్తిగా నాకు కమిషన్ ఇస్తాను. దీంట్లో ఫ్రాడ్ అంటే ఏంటి? ఏ భాషలో చెప్తే అర్థమైంది జనాలకి? ఫేకు 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 పెళ్లి. ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నోట్లకి వెళ్ళి ఫేక్ అని మాట రాదు. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఫేక్ కాదు. అర్థమైంది సార్. అండ్ కమింగ్ టు వెస్టేజ్. వెస్టేజ్ కంపెనీ 2004 కంటే ముందు, నేను తర్వాత తెలుసుకున్న చరిత్ర ఇది. అప్పుడు నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలియదు. 2004 ఐ వాజ్ ఇన్ 10th క్లాస్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది అద్భుతమైన ఇండస్ట్రీ. ప్రపంచానికి ఆరోగ్యాన్ని పరిచయం చేస్తున్నటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్. దాంట్లో నోట్ డౌన్. ఎందుకంటే మ్యానిపులేషన్ లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, వాడిన కస్టమర్ ప్రమోట్ చేయాలి కాబట్టి, నోటి మాట ద్వారా జరిగే బిజినెస్ కాబట్టి క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. దట్ ఇస్ వాట్ డైరెక్ట్ సెల్. ఇక్కడ మనం పెట్టుబడి పెట్టింది, పైసలు తీసుకుని పైసలు కట్టేది, మోసపోయేది, మోసం చేసేది ఏం లేదు. రైట్, దట్ ఈస్ ఓకే. బట్ ఎందుకు వెస్టేజ్ మాత్రమే? ఎందుకు వేరే కంపెనీ కాదు, ఓన్లీ వెస్టేజ్ మాత్రమే అంటే, మీరు ఒకసారి గమనించండి. 2004 కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది కుంటుపడిపోయింది. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అంటే స్కామ్, MLM స్కామ్, మోసాలు, చైన్ సిస్టమ్. ఈ న్యూస్ వస్తున్న టైంలో 2004 జూన్ 2వ తారీఖు ఒక కంపెనీ వచ్చింది. గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సార్, దీపక్ సోద్ సార్ పెట్టినటువంటి కంపెనీ. దాని పేరే వెస్టేజ్. ఇండియాలో, భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి నడక నేర్పినటువంటి కంపెనీ వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మన కంపెనీ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకే. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఉంటదా అని మాట్లాడుకునేటువంటి రోజులు తీసుకొచ్చిన గౌతమ్ బాలి సార్. కల్లా ఎగరేసుకొని గర్వంగా చెప్పుకోవాలి ఆ విషయం. ఇవాళ వచ్చిన చిన్న చిన్న తోక పీకల కంపెనీలు చూస్తున్నారు కదా మీరు. ఏముందంటే విజన్ వాళ్ళది. విజన్ అయితే టార్గెటింగ్ కాదు, వెస్టేజ్. వెస్టేజ్ వాళ్ళు తెచ్చుకోవాలి. ఒకటి కాదు, ఇప్పటిదాకా నేను 15 కంపెనీల దాకా చూసిన. 15-16 కంపెనీలు ఓన్లీ వెస్టేజ్ మీద ఎందుకు పడుతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా కొత్త కంపెనీ వస్తే నిలబడాలంటే విజన్ ఎట్లా ఉండాలి? వాళ్ళ ఓన్ విజన్, ఓన్ స్ట్రాటజీ, ఓన్. నేను కొత్త కంపెనీ రావద్దని లేదు, కొత్త కంపెనీ మంచిది కావట్లేదు. నా పాయింట్ ఏంటంటే, ఒక కంపెనీ నిలబడాలి. ఒక కంపెనీ ఏ రోజన్నా వెస్టేజ్ కంపెనీ వేరే కంపెనీ గురించి మాట్లాడడం చూసిరా మీరు? ఎనీ స్టేజ్, ఎక్కడ స్టేజ్ మీద గౌతమ్ బాలి సార్ కానీ, నేను కానీ, మీరు కానీ, రాజన్న కానీ, మీరు ఎవరు కానీ వేరే కంపెనీని టార్గెట్ చేయక చూసిరా ఇప్పుడు? ఎందుకు? వెస్టేజ్ కంపెనీలో ఉన్న వాళ్ళు స్వయం ప్రకాశితులు. మనం సెల్ఫ్ రైజర్స్. మనం వేరే మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. కొత్త నాలాంటి అనామకునికి ప్లాన్ చెప్పి తీసుకొచ్చి ఇలా నిలబెట్టిన లీడర్ తయారు చేసిన వ్యవస్థ వెస్టేజ్. కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పినా కూడా ఈ ప్లాన్ అర్థం చేసుకొని వచ్చేటట్లే మన దగ్గర ప్లాన్ ఉంది కాబట్టి మనకు వేరే కంపెనీని టార్గెట్ చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి పడలేదు. ఇప్పుడు వచ్చిన కంపెనీ పరిస్థితి ఏంది? వాళ్ళ ట్యాగ్ లైన్ ఏముంది తెలుసా? వెస్టేజ్ టు డాష్. ఏం ట్యాగ్ లైన్ వచ్చా అంటే మీకు కొత్తగా ఏమంటారు, విజన్ లేదు, విజన్ లేదా? అక్కడి నుంచి ఇలా రావాలి. అండ్ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పటిదాకా 7 కంపెనీలు చూస్తున్నాయి. నేను పేరు చెప్పను, 7 కంపెనీలు చూస్తున్నాను. వీళ్ళందరూ టార్గెట్ ఏంది? వెస్టీలో ఉన్న కొంతమంది తెచ్చుకోవాలి. ఇక్కడ కొంచెం గమ్మత్తైన విషయం చెప్తాను. వెస్టీలో ఉన్న వాళ్ళు తెస్తే ఏంటంటే అక్కడ ట్రైన్ అయి ఉంటారు. వాళ్ళకి సిఎన్టీ తెలుసు, విఎల్సీ తెలుసు, 7 స్టెప్ తెలుసు, 7 మిస్టేక్ తెలుసు, 7 బ్లండర్స్ తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో తెలుసు, ఎట్లా హోమ్ మీటింగ్ చేయాలో తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి ఆల్రెడీ ట్రైనింగ్ అయిన రీడర్ కాబట్టి వాడు రాగానే ఇక్కడ ఫుట్బాల్ ఆడతారని చెప్పేసి ఇలా తీసుకుపోతుంది. రైట్, ఇక్కడ దాకా ఓకే. వీళ్ళ మీద టార్గెట్ చేయడం వరకు ఓకే. పోయేది ఎవరు? రాజన్న లాంటి, నా లాంటి వెస్టేజ్ కంపెనీకి స్టిక్ అయిపోయి దీంట్లో నిజాయితీ పనిచేసి వీళ్ళు నా ఫ్యూచర్ నమ్మిన వాళ్ళు ఎవరు పోవట్లే కదా. ఎవరు పోతారు? కొంచెం అటు ఇటు వాళ్ళు పోతారు, వేరే నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు పోతారు. అంటే మన భాషలో చెప్పాలంటే కొంచెం బేకార్ గాడు పోతుంది. రైట్, ఒక్క లైన్ లో బేకార్ గాడు ఉంటేనే మనం తలకాయ నొక్కుంటుంది మనకు. అన్ని లైన్లకి వెళ్ళి బేకార్ గాళ్ళు అందరూ నేర్చుకుని ఆ కంపెనీలు నేర్చుకుంటే ఆ కంపెనీ ఫ్యూచర్ ఏంది? ఇప్పటిదాకా కంపెనీలు పోయి అట్లే. ఇప్పటిదాకా వచ్చిన కంపెనీలు అన్ని మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ నుంచి మన మంజునాథ్ సార్, మహేష్ జగల్ సార్, వీళ్ళు కంపెనీ అన్ని కంపెనీలు చూడండి. ఈ కంపెనీలు అన్ని నేల నాకడానికి కారణం ఏంటంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వెస్టేజ్ బేకార్ గాలు. వెస్టేజ్ లో ఉన్నటువంటి అప్లైన్ మాటలు ఉన్నటువంటి కొంతమంది బేకార్ గాలు ఉంటారు కదా, అలానే ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రాజన్న నేను అప్లైన్ డౌన్ అని అనుకుందాం. రాజన్న నేను అప్లైన్ డౌన్, రాజన్న నాకు అప్లైన్. నాకు రాజన్నకు మాత్రం చిన్న క్లాస్ జరిగింది ఏదో విషయం మీద. నాకు రాజన్న పట్టలేదు.
ఇప్పుడు మీలో ఆ కంపెనీ ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు రమేష్ ఏదో వచ్చేసి రైతులు నేను రాజు బాగా చూసుకోవట్లేదు కదా అంటే, నేను అప్పటికే డిసప్పాయింట్ కాబట్టి అవునన్నా ఏమన్నా నేను ఎంత కష్టం చేసినా అంత నాకు రికగ్నైజ్ చేస్తాడు పెద్ద డేక్లేదు అని చెప్పి, అప్పుడు ఆయనకి ఏమర్థమైంది, నాకు రాజన్న పట్ల ఉన్న అసంతృప్తి తెలిసింది. ఇంకా అప్పుడు ఎంటర్ అవుతుంది. రాయి గట్టి ఉన్నప్పుడు మధ్యలో ఏం పెట్టినా ఇరకదు. రాయి ఇచ్చుకున్నప్పుడు మధ్యలో ఏది పెట్టినా అది ఇచ్చుకుంటుంది, ఇంకా జర పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఆయనకి ఏం దొరికింది, వీళ్ళిద్దరి మధ్యలో సన్ దొరికింది. అప్పుడు ఏం చేస్తాడు, ఏం నేను నీ లెక్కనే అప్లై తోటి ఊకెళ్ళి పెట్టుకొని నాకు కాలేక ఎంత ట్రై చేసినా కాలేదు, ఆ గ్యాప్ నాకు మంచి కంపెనీ దొరికింది, ఇక అప్లై తోటి వద్దని చెప్పేసి అందులో పోయినా నాడు చెప్పగానే వీడు అప్పటికే అలా పడి ఉంటాడు కాబట్టి దానికి ఎప్పుడే పోయి అలా వస్తాడు. ఇప్పటికీ వెస్టేజ్ వదిలిపెట్టి కొన్ని వేల మంది పోయారు, కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక్కడు సక్సెస్ కాలేదు వచ్చా, ఒక్కడు కూడా ఒక్కడు కూడా. షో మీ 1% who has got more than vestige income. పోనీ వచ్చింది అనుకుందాం, ఏదో వాళ్ళ కంపెనీ పేరు చెప్పడం స్టార్టింగ్ లో వచ్చింది, ఏది ఇప్పటిదాకా ఏది ఓడు కనబడట్లేడు, ఇంత పెద్ద 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 మీసాలు దగ్గర పోయారు, ఎవరు లేడు. ఎందుకని నేను ఇది పొగరు కాదు సార్, వెస్టేజ్ పవర్. ఈ రోజు మీకు అర్థం కాకపోవచ్చు, భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఇది మనకి, దీని విలువ అంతగానో అర్థం కాదు. నేను మీకు ఈ విషయం చెప్పచ్చో లేదో నాకు తెలియదు, నాకు 66,000 సార్ ఇన్కమ్. అప్పటికే నేను స్టేజ్ ప్రజెంటేషన్ చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, కంపెనీ ఏదో కూడా నాకు ఇక్కడ తెలియదు, ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, రైతులు సార్ మీ వాగ్దాడి బాగుంది, మీ మాట బాగుంది, కానీ మీ కంపెనీ ఆ కంపెనీ సెట్ కాదు, మేము కొత్త కంపెనీ పెట్టినాం, మీరు ఇలా రండి, మీరు ఇలా రండి, మీ 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 స్టైల్లో కనుక మీరు ఇలా పని చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇక్కడ రండి అని. నేను కొంచెం కొద్దిసేపు ఏమంటారు సైలెంట్గా ఉన్నా. సార్ మీకు రావటం వల్ల మీకు 2 బెనిఫిట్లు ఉన్నాయని. ఏంటి సార్ అన్న, 13 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాం, స్పాట్ క్యాష్, 10 lakhs వరకు సెకండ్ హ్యాండ్ కార్ ఇస్తారని చెప్పి. అప్పటిదాకా వెస్టేజ్ మీద నాకు అక్కడక్కడ నమ్మకం ఉండే, పర్లేదు చేద్దాం. ఆ రోజు నాకు ఏమనిపించింది అంటే, ఓరే ఎందుకు పనికిరానటువంటి నారాంటి బేకార్ గాని నువ్వు 13 లక్షలు కొంటా అంటున్నావు అంటే పవర్ నాది కాదు, నా వెనకాల ఉన్నటువంటి దేంది. ఇప్పుడు డిసైడ్ అయినా సార్, నేను చచ్చిపోయినాక వెస్టేజ్ ఉంటా, ఇక రాను. నువ్వు అడగకపోతే నేను పోతుంటేవు, కానీ నువ్వు అడిగినావు కాబట్టి నన్ను కూడా దేనికి పనికిరాదు, నన్ను కూడా 13 లక్షలు బేరం పెట్టుకున్నావు అంటే ఇది వెస్టేజ్ పవర్ నాది కాదు. వెస్టేజ్ ఈస్ ద లీడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఇప్పటిదాకా ఏ కంపెనీ పెట్టినాడైనా ఇక్కడి నుంచే పోయిండు, ఇక్కడి నుంచే పోతున్నాడు, ఇక్కడికి వెళ్ళి పోయి అక్కడ అక్కడ ఆడుతున్నారు, ఆడి కొద్ది రోజులు మళ్ళీ ఆట నేర్చుకొని మళ్ళీ ఇట్ ఈస్ అ బెంచ్ మార్క్. ప్రతి సెమినార్ లో ప్రతి వెస్ట్ లాగానే మా దగ్గర పడుతుంది, వెస్ట్ లాగానే మా దగ్గర వెస్ట్ లాగా మా దగ్గర ప్రెజెంట్ చేస్తుంది. అంటే తప్ప నీకు బతుకులేదు. అట్లా కాంపిటీషన్ మీన్స్ యువర్ అడ్వాంటేజ్. నీ యొక్క అడ్వాంటేజ్ నేను ఏ కంపెనీని రావద్దని చెప్పండి సార్, బట్ ద ఫండమెంటల్ అప్రోచ్ లో తేడా ఉంటే మీరు ఎల్లినోళ్ళు ఖరాబ్ అవుతారు కాబట్టి ముందే చెప్తున్నాను. ఎల్లినోళ్ళు ఖరాబ్ పోయినప్పుడు తెలియదు సార్, పోయేటప్పుడు తెలియదు. గౌతమ్ బాలి సార్ ఒక వ్యక్తిని, నేను పేరు చెప్పిన ఒక వ్యక్తిని, పొద్దు బిడ్డ అంటే మన తెలంగాణ భాషలో చెప్తున్నాను, ఆయన భాషలో ఆయన చెప్పినాడు, నేను పొద్దు బిడ్డ బయట సిచ్యువేషన్ బాగాలేదా, ఇక్కడ చేసినాం, ఇప్పుడు కంపెనీ కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉండొచ్చు కానీ మనం మన బయట వస్తామని చెప్తే, నేను నిన్ను నమ్ముకొని పని చేస్తాను, నా నాలెడ్జ్ నమ్ముకొని పని చేస్తాను, పోయి బోర్ల వాడి ఏం చేయలేక మళ్ళీ వెనకకి వచ్చి బ్యాక్ టు మదర్ కంపెనీ అని చెప్తున్నారు. మన తాత జాగిరి ఉన్నాడు. ఎందుకు వచ్చా ఇది, ఎందుకు వచ్చిన పీక్లా నడుము యుద్ధం చేద్దాందా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 2 సార్లు ఏకిన తర్వాతనే సీట్లు ఇచ్చిన అటువంటి మహానుభావులు మనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రుడు జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు పుత్రుడు నారా లోకేష్ కు పరీక్షలు జరిగినాయి. మనం ఎంత చెప్పండి, పరీక్షలు జరిగాయి మనకి, జరిగాయి. 13,000 నాకు వెనుకగా వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేసిందని చెప్పి నాకు మన రాజన్న చెప్పింది కదా. నేను రిజైన్ చేయడానికి నెంబర్ 1 కారణం ఇప్పుడు నేను మాట్లాడిన విషయమే. 99.9% కాదు, 100% మైండ్ లో ఫిక్స్ సావాలి, లేకుంటే వెస్టీలో గెలవాలి. చచ్చిపోయిందా ఇదే కంపెనీలో ఉండాలి, ఇది నా ఫస్ట్ కంపెనీ, ఇదే నా లాస్ట్ కంపెనీ. చావో రేవో ఇక్కడ తెలుసుకోవాలి. ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఒక విజ్ఞత ఉంటుంది. నాకు వేరే ఎవరు మాట్లాడితే సైకిల్ సార్ వెస్టేజ్, రాజన్న వెస్టేజ్ ఇట్లా పేరు ఉన్నా. ఏ పురుషం లేక చేయదు. తెలుసా మీకు ఏ పురుషం? పాపం ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచి కళాకారుడు, ఎంత వాగ్దాటున్నటువంటి వ్యక్తి. గవర్నమెంట్ మీద ఒక పాట పాడితే గవర్నమెంట్ ఇట్లా కూలిపోయేటటువంటి సిచ్యువేషన్ వచ్చేది. అలకెళ్ళి కనబడకపోవడం. మనకెందుకు చెప్పా బాధ? మనకి ఏం తక్కువ అయింది? ప్లాన్ మంచిగా లేదా, ప్రొడక్ట్ బాగాలేదా? నేను మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి నడక నేర్పినటువంటి కంపెనీ వెస్టేజ్. ఇండస్ట్రీకి నడక నేర్పినటువంటి కంపెనీ ఇది. ఇన్ని కంపెనీలు కింద నిన్న ఏమంటారు, ఒక కంపెనీ ఆపరేషన్ పని చేసుకుంది, ఇంకో కంపెనీ కూడా ఆపరేషన్ పని చేసుకుంది.
ఒక ఏరియాలో పోలీసులు వచ్చి విజిల్ వేస్తే ఎవరు భయపడతారు? దొంగలు భయపడతారు. ఆ కంపెనీలు ఎందుకు బంద్ చేసుకున్నాయి? తెలంగాణ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి భయం అయింది. ఒక మా దగ్గరికి వస్తుందని చెప్పి గుద్దుకొని అనుకోండి. వెస్టేజ్ కంపెనీ ఎందుకు బంద్ చేసుకోవాలి ఆపరేషన్స్? గౌతమ్ మల్లి సార్ నేను అడిగిన క్లియర్ ఆయన ముందరనే అడిగిన 2 చేతులెత్తి నమస్కారం పెట్టి, సార్ తెలంగాణలో ఇట్లా కొంచెం డిపార్ట్మెంట్ ఇష్యూ చూసుకోండి సార్ అనేది పెట్టు. ఆ కంపెనీస్ అంత పెద్ద కంపెనీస్, నేను పేరు చెప్పను, అంత పెద్ద కంపెనీస్ కూడా ఆపరేషన్స్ బంద్ చేసుకున్నా కూడా మన ఆపరేషన్స్ ఎందుకు బంద్ చేయలేదు అనేది మీరు అర్థం చేసుకోండి. దట్ ఈస్ వాట్ కంపెనీస్ పవర్. దయచేసి మీ అందరికీ 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా. నా మాటల్లో ఎక్కడన్నా కొంచెం జర హార్ట్స్ కనబడ్డా కూడా కంపెనీ యొక్క భవిష్యత్తు, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. మనకు వండర్ఫుల్ భవిష్యత్తు ఉంది. మనం అందరం కూడా ఎక్కడో ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప ఇట్లాంటి కంపెనీ మనకు రాదు. కాబట్టి ఈ ఈ వ్యవస్థను కొంచెం పూర్తిగా అర్థం చేసుకుందాం, దీంట్లో నిలబడదాం, కష్టపడదాం అందరం కూడా నిజాయితీగా. ఇప్పుడు రాజన్న నేను ఎవరో, అసలు ఆయన ఎవరో నేను ఎవరో కూడా తెలియదు. మా ఇద్దరిని కూడా కలిపినటువంటి అద్భుతమైన వ్యవస్థ, కన్న తల్లి లాంటి వెస్టేజ్ నేను దండం పెడుతున్నాను. నా పూర్వీకులకు కానీ ఎవరు, మా ఎంఎస్ఆర్ గారు లేకపోతే నాకు లైఫ్ లేదు. ఆయన నన్ను నిలబెట్టినటువంటి వ్యక్తి, నన్ను జాయిన్ చేసిన అప్లయన్స్ కావచ్చు, ఉన్నటువంటి డౌన్ లైన్స్ ఎవరికి ఎల్లవేళ్ళ కృతజ్ఞతలు ఉంటాయి ఖచ్చితంగా. ఈ లైఫ్ 13,000 వచ్చినప్పుడు నేను జాబ్ వదిలేస్తే 13 నుంచి మొదలు పెట్టుకుంటే 26, 29, 43, 47, 66, 88, 90,000, 97,000, 1,04,000, 1,32,000, 1,55,000, 1,60,000, 2,15, 2,25, 2,78, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,56, 5,77, 4,92, 6,60, 6,4, 7,17, 5,77, 4,92, 5,22, 5,19, 5,24, 4,27, 4,22, 4,18, 5,50, 6,33, 6,26, లాస్ట్ మంత్ నా చెక్ 4,26,000. కొంచెం జనరల్ గా అందరికి హైయెస్ట్ చెక్ చెప్పడం అలవాటు, నాకు మాత్రం లాస్ట్ మంత్ చెక్ చెప్పమని మా గురువు గారు చెప్పారు, అది చెప్తాను. నేను ఎవరు చెప్పానంటే చెప్పను, కానీ నా స్టైల్ అది. 1,99,60,000 ఇప్పటిదాకా తీసుకున్నా. 24 లక్షల అప్పు, 18 లక్షల అప్పు ఉందని చెప్పాను కదా, దాన్ని 24 లక్షల అప్పు ఇంట్రెస్ట్ తోటి ఉండే పేపర్ మీద రాసుకున్నా సార్. జాబ్ రిజైన్ చేసిన రోజు నా జీవితంలో నా వల్ల నా కుటుంబానికి 24 లక్షల నష్టం జరిగింది. నేను పుట్టడం వల్ల నా కుటుంబానికి 24 లక్షలు మైనస్ అయింది. ఇది నేను ఉన్నప్పుడే మా నాన్న బతికుండగానే ఇవన్నీ తీర్చాలని చెప్పేసి క్లియర్ గా 24 లక్షల అప్పు రాసుకున్నా. 7 గుంటల పొలం అమ్ముకుంటు మా నాన్న, నా బాధ భరించలేక 7 గుంటల పొలం అమ్ముకుంటూ చాలా కష్టపడుకున్నది, దాన్ని తిరిగి తీసుకురావాలని రాసుకున్నా. 3వది నా భార్య బంగారం బ్యాంక్ లో ఉంది, అది తిరిగి తీసుకురావాలి, ఇది రాసుకున్నా. 4వది నా పిల్లల స్కూల్, చాలా చిన్న స్కూల్లో ఫీజు డబ్బులు లేక నార్మల్ స్కూల్లో చదివిస్తున్నా. ఈ 4 పేపర్ మీద రాసి, పేపర్ చెప్పి బీరువా కంటించి యుద్ధం మొదలు పెట్టాను. ఒక్క సెకండ్, ఒక్క రోజు కూడా ఎండకి ఎండిన, వానకు తడిచిన, చలికి తట్టుకున్న, జనాల పనికి వాళ్ళ మాటలన్నిటి తట్టుకున్నా. కన్నీళ్ళు వస్తే ఇక్కడ దాకా దాటిని ఇట్లా పైకి పెట్టి అనుకునేది గెలవాలి, 1,00,000 వస్తే వీళ్ళు నోళ్ళు మూతపడతాయి అని చెప్పి నిలబడ్డా. ఈ అన్ని జర్నీలలో నా ఎమ్మటి ఉంది, నన్ను నిలబెట్టి నా లోపల ఉన్నటువంటి నెగిటివ్స్ అన్ని కూడా దూరం చేసి, నా భుజం మీద చేసిన గెలవగలవని నమ్మకం ఇచ్చినటువంటి ఒకే ఒక్క బలమైనటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారు నా ఎమ్మటి లేకపోతే ఇప్పుడు నేను మీతో మాట్లాడిన ఏ మాట కూడా ఆ స్థాయిలో వచ్చేది కాదు, నేను ఈ స్థాయిలో నిలబెట్టాను. ఓకే, సో ఇప్పటిదాకా నేను రాసుకున్నటువంటి 24 lakhs అప్పు, 7 గుంటల పొలానికి బదులు 75 గుంటల పొలం తీసుకున్నా. 24 lakhs అప్పు ఇచ్చేసిన. ఇప్పుడు నేను ఉండి మాట్లాడుతున్న ఇల్లు మొన్న రీసెంట్ గా 1,25,00,000 లోన్ తీసుకున్నా. 25 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈ 1,50,00,000 వైట్ నగర్ మన బొమ్మలగూడ దగ్గర ఇల్లు తీసుకున్నా. రీసెంట్ గా February 26 గృహప్రవేశం కూడా చేసిన. ఇప్పుడు నేను కార్ తీసుకున్నాను. ఇప్పుడు 2,15,000 వచ్చినప్పుడే కార్ తీసుకున్నాను. నేను అప్పులు మొత్తం క్లియర్. దాదాపు ఇప్పటికి శ్రీలంక కలుపుకుంటే 7 దేశాలు తిరిగేసి వచ్చిన. దుబాయ్ క్రూజ్ ట్రిప్, సింగపూర్ ట్రిప్, థాయిలాండ్ 2 సార్లు పోయేసి వచ్చిన. తర్వాత అమ్మకి నాన్నకి ఇంటికాడ కొంచెం ఫ్లెక్సిబుల్ లైఫ్, ఇంటికాడ ఇల్లు కూడా అప్పుడు గృహప్రవేశం ఆగిపోయిన ఇల్లు మొన్న మళ్ళీ రెనోవేట్ చేసి గృహప్రవేశం చేసిన. నాన్నకు మళ్ళీ కోల్పోయిన ల్యాండ్ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చిన. ఎట్లా అమ్ముకున్నాడు, ఎట్లా ఎడ్డేమో తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎట్లా అమ్ముకుంటే హ్యాండ్ మిషన్ తీసుకొచ్చి ఇచ్చిన. మిషన్ తో నడిపిస్తున్నాను. ఇప్పుడు నాకు వ్యవసాయం అంటే పిచ్చి సార్, పిచ్చి వ్యవసాయం అంటే నాకు పిచ్చి. నాకు ఒకవేళ వెస్టేజ్ చేసుకుంటూ ఇంకేమైనా చేస్తారా సార్ అంటే, ఆ వ్యవసాయం అంటే పిచ్చిని వదిలేయలేక మిద్ద మీద తోట కూడా పెట్టుకున్నాయి. దాదాపు 20 రకాల కూరగాయలు పండుతున్నాయి. సో నాకు ప్రతి విషయాన్ని నా వైపు నుంచి చూడటం నాకు అలవాటు. మ్యానిపులేట్ చేయడం, ఏదో మోటివేట్ చేయడం, కొద్దిసేపు ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. క్లియర్ గా, క్లారిటీగా అవతలుడు బాధపడ్డా 1 సెకండ్ బాధపడతాడు తప్ప తర్వాత నిజాన్ని అర్థం చేసుకోవడం స్టైల్లో మాట్లాడడం అలవాటు. ఏమైనా నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే వెరీ సారీ. సో నేను రాసుకున్న 24 lakhs అప్పు పోయింది. ల్యాండ్ కొనుక్కున్నా, గోల్డ్ తీసుకొచ్చిన బ్యాంకులకు వెళ్ళి. పిల్లల్ని కూడా మంచి స్కూల్లో, ఎల్బీ నగర్ దగ్గర అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసిన. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. డిసెంబర్ వరకు 10 లక్షలు తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకొని పనిచేసిన. నా ఆకలికి, నా కష్టానికి ఏదో ఒక బుల్లెట్ ట్రైన్ తోడైనట్టు ఇప్పుడు వచ్చినటువంటి ఈ మంత్లీ ఇన్సెంటివ్ స్కీమ్ తోడే. చాలా మంది దాన్ని నెగిటివ్ చూస్తున్నారు. అది నెగిటివ్ గా సార్, చాలా వండర్ఫుల్ ప్లాన్. మీరు అంటారు కదా, ఇంటికి అన్నగోతులు, ఎన్ల కోతులు అయినా ఇప్పుడు అల్లకి రావాల్సిందే. వాళ్ళు వస్తానికే పెట్టినారు, అర్థమైంది.
మ్యాచింగ్ స్కీమ్ చాలా ఉంటుంది. ఒక్క పేరు కూడా వేస్ట్ కాకుండా పెట్టిన స్కీమ్ అది. దాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీరు అర్థం చేసుకుని ఉంటారు బాగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ టు రాజన్న. నాకు టైం ఇచ్చినందుకు, నన్ను ఇంతమందిని పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మీ అందరికి కూడా భగవంతుడు మంచి బలాన్ని ఇవ్వాలి, ఒక నిలబడేటటువంటి గుణాన్ని ఇవ్వాలి, 10 మందికి హెల్ప్ చేసేటటువంటి గుణాన్ని ఇచ్చి 100 మందికి అన్నం పెట్టేటటువంటి అది ఇవ్వాలని కోరుకుంటున్నా. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్ గా. మనకు బిజినెస్ రావటం రాకపోవటం మన చేతిలో లేదు సార్. ఎవరో ఇస్తారు మనకు, కొన్నిసార్లు ఇవ్వచ్చు ఇవ్వచ్చు. కానీ అవకాశం వచ్చిన తర్వాత నిద్రపోతే మాత్రం అది పాపం కంటే ఘోరం. పాపం కంటే కూడా ఎక్కువ అనొచ్చు దాన్ని. దౌర్భాగ్యం అంటారు కదా, అంతకంటే ఘోరం. అవకాశం వచ్చినప్పుడు తెలుసుకున్న తర్వాత బాగుందని తెలిసిన తర్వాత 3 రోజులకు ఉన్నాడు సార్, జనాలు వస్తలేరు, నా ఫోన్లు ఎత్తలేరు, లేకపోతే నేను ఇంకో మాట చెప్తున్నా సార్, నేను ఏ రోజు జనాన్ని బదనాం చేయను, ఎవరిని బదనాం చేయను అస్సలే. నాకు సక్సెస్ రాలేదంటే 100కి 1000% కారణం లేదు. నాకు డబ్బులు వచ్చినాయంటే 100కి 1000% ఇతరుడు కారణమైంది. వేరే వాళ్ళు ఎవరు పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి. నా సక్సెస్ కారణం వేరే వాళ్ళు, సక్సెస్ రాకపోవడానికి కారణం 1000% నేనే. ఇది అనుకున్న రోజు నుంచి నాకు ఏ రోజు డిసప్పాయింట్ లేదు. నేను కష్టపడాలి. 2 దెబ్బలు కొడితే పగలలేదంటే 3 దెబ్బ కొట్టమని కదా అర్థం. 4 చెప్తే రాలేదంటే 5 చెప్పమని కదా దాని అర్థం. నేను దీంట్లోనే ఎంఎస్ఆర్ గారి ఒక మాటకి, బలవంతుడు ఎప్పుడు బలహీనునికి అండగా ఉండాలి అని ఒక మాట చెప్తే, ఆ మాట ద్వారా వి హెల్పింగ్ పవర్, ఇందాక రాజులో చెప్పినట్టు నా టీం పేరు టీమ్ లెగసీ మేకర్స్ నా టీం పేరు. దాంట్లో వి హెల్పింగ్ బౌల్ అని ఒక చారిటీ స్టార్ట్ చేసిన. ప్రతి నెల మాకు వచ్చిన ఆదాయంలో 2% డైరెక్ట్ డొనేట్ చేస్తాం సార్ అందరం. అంటే వాలంటీర్ గా ఎవరిని బలం పెట్టలేదు. 2000 వచ్చిన కాడికెళ్ళి 1000 రూపాయలు వచ్చిన కాడికెళ్ళి నేను తీసుకునే 4 లక్షల దాకా అందరు 2% డొనేట్ చేస్తాం. అట్లా డొనేట్ చేసినటువంటి అమౌంట్ ఇప్పటిదాకా 22,60,000 డొనేట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలు హాస్పిటల్ ఉన్న వాళ్ళకి, అమ్మనాయన కోల్పోయిన వాళ్ళకి, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి, తర్వాత మన భర్త చనిపోయిన భార్యకి. రీసెంట్ గా సిద్దిపేట దగ్గర బోనాల అనే ఒక విలేజ్ లో ఒక లేడీకి 3 ఆడపిల్లలు ఉన్నారు. భర్త ఉన్నాడో లేడో తెలియదు, భర్త తనతో పాటు లేడు, కొంచెం ఇబ్బందులు ఉందని గమనించి ఒక గోడకి చిన్న కవర్ కట్టుకుంది ఉందా. లాస్ట్ టైం వర్షాకాలంలో వెళ్ళినప్పుడు మొత్తం నీళ్ళలోనే ఉంటారు. అది చూసి నా టీం తోటి మాట్లాడి ఒక 4 lakhs రూపీస్ ఖర్చు పెట్టి తనకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టి టేక్ చేసి 4 lakhs పెట్టి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రెస్టీజ్. ఒకసారి నా సిచ్యువేషన్ ఆలోచించారు సార్. ఒక్క పూట అన్నం లేకపోతే మామిడికాయ పచ్చళ్ళు తిని పడుకున్నట్టు నా జీవితం నుంచి ఈ రోజు కొంతమంది పంచుకుంటే ఇల్లు కూడా కట్టించే స్థాయికి వచ్చినంటే వెస్టేజ్కి ఏం చేస్తారో తీర్చుకుంటాం సార్ చెప్పండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ బిజినెస్ సార్, పరమ పవిత్రమైనటువంటి ఒక యజ్ఞం. నేను వెస్టేజ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. చాలా చాలా భయం ఉంటున్నారు. నా అప్లైన్ ఫోన్ చేస్తే లేచి నిలబడి ఫోన్ మాట్లాడతాను, పడుకొని మాట్లాడు, కూర్చొని అసలే మాట్లాడు. అప్లైన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే మన సలీం సార్ ఒక మాట చెప్పి స్టేజ్ మీద నాకు బాగా నచ్చింది అన్నమాట. అప్లైన్ ఫోన్ చేసినట్టే భగవంతుడు ఫోన్ చేసినట్టు భావించండి. 100% నేను ఎట్నే భావిస్తాను సార్. అప్లైన్ లేకపోతే నాకు బతికేలేదు. ఈ రోజు నేను ఉండకపోతాను సార్. నా అప్లైన్ కనుక వెస్టేజ్ కనుక లేకుంటే నిజంగా చెప్తున్నా నా ఎగ్జిస్టెన్సే క్వశ్చన్. నేను ఉండకపోతుంటే 24 లక్షల అప్పు, 48,000 నెల ఇంట్రెస్ట్, ఈ పాటికి 50 లక్షలు అవుతుండేది. ఎట్లుంటుంది సార్ తెలుసా? సో అట్లా గాతం నుంచి నన్ను బయట చేసినటువంటి వెస్టేజ్ కంపెనీకి కానీ, మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అప్ లైన్స్, డౌన్ లైన్స్, సిస్టమ్ మొత్తానికి మీలాంటి నన్ను అభిమానించేటటువంటి చాలా మంది కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ రాజన్న ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ అలా. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా చిన్న హార్ష్ పదం వాడి ఉంటే దాన్ని లైట్ తీసుకోండి. నా పదాల్లో ఏమైనా పనికి వచ్చేది తీసుకోవాలి కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సైదుల్ అన్న, నిజంగా చెప్తున్నాను, ప్రత్యేక ధన్యవాదాలు నీకు. స్పెషల్ థ్యాంక్స్ టు. చాలా బిజీ ఉన్నావు. నిన్న కడప, కర్నూలు, పొద్దుటూరు అవన్నీ కూడా జర్నీ చేసి వచ్చి, సో నేను అడగంగానే అన్న వస్తా, టైం ఇస్తాను తీసుకో అని చెప్పడం జరిగింది. అండ్ చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. సో నువ్వు అలసిపోయినావు అయినా కూడా చాలా 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 ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చినావు. అని ఒక మాట బాగా నచ్చిందన్న, వెస్టేజ్ లో ఉన్న వాళ్ళం స్వయం ప్రకాశితులం. నిజంగానే ఇది. సో నేను చాలా మంది కంపెనీలను చూసినా, నువ్వు పేరు తీసుకోలేవు, నాకు అర్థమైంది. ఒక గొప్ప వ్యక్తి వెస్టేజ్ లో 40 లక్షలు సంపాదించిన వ్యక్తి కూడా పోయి మళ్ళీ తిరిగి ఇప్పుడు మదర్ కంపెనీ వెస్టేజ్ అంటుంది. సో అంత మీసాలు తిరిగి ఓడేసిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ వెస్టేజ్ చేస్తున్నారు అని అంటే ఇవన్నీ ఎందుకు చేసుకుంటారో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ థ్యాంక్స్ టు వెరీ మచ్ అన్న, నిజంగా చెప్తున్నాను. ఆనెస్ట్ గా, డెడికేషన్ గా అండ్ నా హార్ట్ నుంచి చెప్తున్నది ఏంటి అని అంటే, చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చినావు. అండ్ టీమ్ లో కూడా చాలా మ్యాసివ్ గా రిప్లైలు వచ్చినాయి అండ్ అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సైద్ అన్న, థ్యాంక్ యూ, సూపర్ సైదుల్ అన్న. సో థ్యాంక్ యూ. అండ్ విత్ యువర్ పర్మిషన్, సో నేను కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. సో మీరు బిజీగా అనుకుంటే వీడియో ఆన్ చేసుకోండి అండ్ నేను కొంచెం లీడర్లతో ఫీడ్బ్యాక్ తీసుకుంటానన్నా. సో లీడర్స్ అందరికి కూడా నేను చెప్తా